ఇవాళ ఎపిసోడ్‌లో 'సుమన్ అన్న సీక్రెట్ టాస్క్' మీకు ఎలా అనిపించింది? ఓకేనా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. నచ్చకపోయినా లైక్ కొట్టండి. మనం మాట్లాడుకుందాం. నాకైతే 'సుమన్ అన్న సీక్రెట్ టాస్క్' చూస్తే నాకు చిన్నప్పుడు ఎప్పుడో విన్న స్టోరీ ఒకటి గుర్తొచ్చింది. అదేంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఓకే. రైట్. ఇది ఎవరో కనిపెట్టి చెప్పాలి కింద కామెంట్లలో. రైట్. నాకు ఇవాళ 'సుమన్ అన్నకి' బిగ్ బాస్ మామ. సుమన్, బిగ్ బాస్. ఈ హౌస్లో ఒక రెబల్ ఉన్నాడని తెలుసు కదా. అవును బిగ్ బాస్. అది ఎవరో కాదు, ఎవరు బిగ్ బాస్? నువ్వే. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. బాత్రూంలో ఒక కబోర్డ్లో ఒక స్లిప్ ఉంటుంది, అది తీసుకొని మీ సీక్రెట్ టాస్క్ని ప్రారంభించండి. ఓకే బిగ్ బాస్. సీరియస్గా బాత్రూమ్ పోయిండు. టిక్ 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 అని పోయిండు కబోర్డు చిక్కని తీసిండు. అక్కడ దివ్యానికి తెస్తే ఏంటి బిగ్ బాస్ ఏం మాట్లాడాడు అంటే, నాకు పవర్ ఇచ్చిండు తెలుసా, మీ టీంలో తీసుకుంటే పవర్ వచ్చినట్టే అన్నట్టు ఏదో చెప్తాడు. దివ్య ఓకే. అది అయిపోయిన తర్వాత టక్కన దగ్గరికి ఆమె పోగానే కబోర్డ్లోకి వెళ్ళి స్ట్రిప్ తీస్తాడు. అది కార్డు తీసి చెక్క అని బాత్రూంలోకి పోతాడు. డోర్ వేసుకుంటాడు, క్లోజ్ చేసుకుంటాడు. సీరియస్గా బయటకు వచ్చేస్తాడు. నేను అనుకున్నా ఇక స్టార్ట్ చేస్తలేడు, అక్కడ స్టార్ట్ చేస్తాడు, ఏంద్రా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా సీక్రెట్ టాస్క్ అని నేను అనుకున్నా. ఎందుకంటే అది సిల్లీ సీక్రెట్ టాస్క్ అని తెలుసు. అది కూడా స్టార్ట్ చేస్తలేడు ఏంద్రా అని అనుకున్నా. కట్ చేస్తే ఆ సీక్రెట్ టాస్క్ని ఎందుకు మళ్ళీ దివ్యకి చెప్పిరా, ప్రోమోలో చూస్తే దివ్యకి ఎందుకు వచ్చింది ఆ సీక్రెట్ టాస్క్ అని నేను కన్ఫ్యూజ్ అయినా. కట్ చేస్తే ఏముంది, ఎందుకు దివ్యానికి దగ్గర మళ్ళీ దీపావళి పండగ, మా ఇంటి దగ్గర దీపావళి పండగ అవుతుంది. ఓకే. ఎందుకు దివ్యానికి ఇచ్చారు ఏందని కన్ఫ్యూజ్ అయిపోయాను. యాక్చువల్ ఎందుకు ఇచ్చారు అని అనుకున్నా. ఎందుకు అని అంటే, సుమన్ అన్న సింపుల్గా బిగ్ బాస్ అది ఇంగ్లీష్లో పంపించండి బిగ్ బాస్, అది కనబడట్లేదు బిగ్ బాస్, తెలుగులో ఉంది బిగ్ బాస్, నాకు స్పెక్స్ కూడా లేవు కదా బిగ్ బాస్, కనబడట్లేదు బిగ్ బాస్ అన్నాడు. వాయ్యా, నాకు చిన్నప్పుడు ఇంత స్టోరీ ఎందుకు యాదకి వచ్చిందంటే, ఏం లేదబ్బా, ఒక ఇంటికి ఒక లెటర్ వస్తుంది. లెటర్ రాగానే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటుంది, బామ్మ. ఆమె తీస్తుంది లెటర్ చూసి, నాయనమ్మాస్ ఉంటా ఆమె తీసి లెటర్ చూసి ఒకటే ఏడుతుంది. ఓ అని, అమ్మ ఎవరైనా చచ్చిపోయారు అనుకొని టక్కన వాళ్ళ కొడుకు వస్తాడు. కొడుకు లెటర్ తీసుకుంటాడు. ఏమైంది ముసలి అని చెప్పి లెటర్ తీసి చూస్తాడు. చూసి ఒకటే ఎడుతూనే ఉంటాడు. అయ్యో ఏమైందని చెప్పి పక్కన వాళ్ళ మిస్సెస్ వస్తుంది. అలా భార్య వచ్చి టక్కన లెటర్ తీసుకుంటుంది. ఏమైందిరా నాయన, ఎవరైనా బెయిర్రా ఏం కథ అని చెప్పి టక్కన లెటర్ తీసుకుని ఒకటే ఏడుతూ అని ఎడుతూ ఉంటుంది. ఎడుతుంటే వాళ్ళ కూతురు వస్తుంది. కూతురు వచ్చి తీసుకుని లెటర్ తీసుకుని ఒకటే ఎడుతూ ఉంటుంది. ఓయమ్మ అందరూ ఎడుతుంటే పక్కింట్లో ఉన్న ఒక ఆయనకి నిలబడుతుంది. ఇందులో గింతగానే పెడతారు, ఎవరైనా చచ్చిపోయారు అనుకుని ఉరకత్తాడు. ఉరకచ్చి అంతా ఏమైందంటే లెటర్ వచ్చింది అని ఎడతారు. ఎడుతుంటే ఓయమ్మ ఏందమ్మా ఏమైంది అని చెప్పి లెటర్ తీస్తాడు. ఎవరు సమాధానం చెప్పారు, అందరూ ఎడుతూ ఉంటారు. లెటర్ తీసి చూస్తాడు. November 4th బర్త్డే ఉంది, ఇంటికి వస్తాను అని చెప్పి రాసి ఉన్నది. అంతే. అమ్మ బర్త్డేకి ఇంటికి వస్తున్నా, రాత్రి నువ్వెందుకు వెళ్తున్నావు రా అని చెప్పి, అరే ఇల్లు ఏముందిరా, ఇది గిది చదివి పెడతారా ఎవడన్నా, November 4th బర్త్డేకి ఇంటికి వస్తున్నా అని చెప్పి రాస్తే గిది చదివి ఎవడన్నా ఏడుస్తారా అని అడిగిండట. అడగగానే వాళ్ళందరూ కలిసి చదివి ఎందుకు ఎడతాను, చదువు రాకనే ఎడతాను అని చెప్పారు. చదువు ఎందుకు ఎడతాను అయ్యా, చదువు రాకనే ఎడతాను, అది ఏముందో తెలియక చదువు రాక చదువుకోలేదన్న బాధతో ఎడుతున్నాం అన్నారట. ఆ టైప్లో ఉంది సుమన్ ముచ్చట ఇవ్వాల. వెరీ ఇంట్రెస్టింగ్. సరే, లైక్ కొట్టి వీడియో చూడడానికి స్టార్ట్ చేయరు, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడుకుందాం. రైట్. సీక్రెట్ టాస్క్ అయితే అటర్ ఫ్లాప్ అబ్బా. అంటే అటర్ ఫ్లాప్ కూడా కాదు, అదేదో తుమ్మిరి టాస్క్ ఇచ్చిండు. ముగ్గురిని లేపి ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో నువ్వు కూర్చోవాలనే సీక్రెట్ టాస్క్ ఏంది. అది చేయడానికి కూడా అంటే అది ఏందో కూడా తెలుసుకోలేకపోయే సుమన్ అన్న మాస్ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ సాటిస్ఫైడ్ చేయడానికి దత్తపుత్రుడు అని మనం ఒక టైటిల్ ఇచ్చినాం కదా. సో ఆ పాయింట్ అన్నందుకైనా ఆయనకి ట్రిగ్గర్ అవుతుంది. బేసిక్ ఏదంటే బిగ్ బాస్ వాళ్ళకి దత్తపుత్రుడు అంటారు, మేము లేపుతాం చూడిగా అని చెప్పి లేపుతారు అన్నట్టు. అంతే, వాళ్ళు జాకేస్తున్నారు అనమాట. ఆయన స్క్రీన్ స్పేస్ రావాలి సుమన్ అన్నకి. సుమన్ అన్న కల్ట్ ఫ్యాన్స్, సుమన్ అన్న మాస్ రా, సుమన్ అన్న తోపురా. ఇప్పుడు సుమన్ అన్న మీద వాళ్ళు వీడియోలు ట్రోల్స్ వేస్తూ ఉంటే వాళ్ళకి అంటే చిన్న మీమ్స్ లాగా చిన్న రీల్స్ వేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. స్టార్ మా పేజ్, జిఆర్ స్టార్ పేజ్లలో వేస్తుంటే బాగా వ్యూస్ వస్తున్నాయి, వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది అన్నకి. అన్న ఏడ్చిందంటే కష్టమే, బద్దలైపోతాయి, టీఆర్పీ రేటింగ్స్ మొత్తం పగిలిపోవాల్సిందే. సో అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే సుమన్ అన్నకి స్పేస్ ఇద్దామని చెప్పి చూసారు. ఇప్పుడు తనుజ పరిస్థితి కూడా అదే. తనుజాకి ఏంటంటే బాగా బజ్ వస్తుంది, తనుజ గురించి బాగా మాట్లాడుతుంది. నా సొంత వాళ్ళంతా ఊకే నెగిటివ్ చేయడం వల్ల కూడా బాగా హైలైట్ అవుతుంది అన్నట్టు. అందుకని అందరూ హైలైట్ చేసేసరికి ఏంటంటే వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు. రేపటి ప్రోమోలో చూడండి, ఎవరైనా ఇచ్చిరా, తనుజది ఇచ్చారు. అట్లుండదు అన్నట్టు. రేపటి ప్రోమో కూడా ఇవాళ రెడీ చేసి పెట్టారు, మనం ట్యూన్ చేస్తున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదో ఉన్నాయి, ఆ టైప్లో మనం ట్యూన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సుమన్ అన్నకి ఇచ్చారు. సుమన్ అన్నకి ఇస్తే స్క్రీన్ స్పేస్ వస్తే జనాలు ఇష్టపడతారని చెప్పి. అఫ్కోర్స్ సుమన్ అన్న ఆ టాస్క్ డమ్మీ టాస్క్ అయినా దద్దీ టాస్క్ అయినా కానీ ఆ ఎక్స్ప్రెషన్ తోటి ఎంతో కొంత నవ్వినాం మనం, అవునా కదా. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ సుమన్ శెట్టి అన్న సీక్రెట్ టాస్క్. సుమన్ శెట్టి అన్నకు అయితే లేదు కాదు కాబట్టి దివ్యనికి దింపి రంగంలోకి. సీక్రెట్ టాస్క్ అంటే ఒకడు సీక్రెట్గా చేసే టాస్క్, దానికి తోడుచ్చి
సీక్రెట్ టాస్క్ ఇంకో హెల్పర్. సీక్రెట్ టాస్క్ డ్రైవరు క్లీనరు ఇద్దరు కావాలి కదా. అబ్బా డ్రైవర్ క్లీనర్ అంటే అది వచ్చిందబ్బా నాకు టక్కన. ఆ కంకర్ లోడు అబ్బా ఏందబ్బా బస్సు యాక్సిడెంట్లు, 2 బస్సు యాక్సిడెంట్లు చాలా దారుణం అబ్బా. గోస. మనిషి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిన తర్వాత ఉంటాడా పోతాడా ఏమవుతుంది ఏంది కథ దేవుడా. 2025 నరకం నా నాయన. హరిగోస పెడతాండబ్బా మనుషుల్ని. దేవుడా 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 ఉంటే జర చూడు రాదయ్యా. ఎంత పిల్లలు అబ్బా, ముగ్గురు ఒక ఫ్యామిలీలో, ముగ్గురు అక్కజేలేలు బా. ఆ కంకర్లు ఇరుక్కుపోయి చిన్న చిన్న పిల్లలు అబ్బా. తాగి బండ్లు నడపకుర్రి. బయటకు పోతే మన చేతిలో ప్రాణాలు ఉన్నది. ఎంత మంచిగున్నా కానీ అవతలోడు ఎట్ట వస్తాడో తెలియదు. కలికాలం పాడుగాను. బా ఎన్ని సావులు ఎన్ని సావులు. ఈ సంవత్సరం అయితే చావుల మీద నడుస్తుంది ఆ బండి అంతా. ఇయర్ మొత్తం రక్తసిక్తం అయిపోయిందబ్బా ఇండియా అంతా. నరకం. ప్లేన్ క్రాష్లు ఏంది, ఈ బస్ యాక్సిడెంట్లు, బస్సు కాలిపోవడాలు. బా ఇటు పోతున్న లారీ వచ్చి టిప్పర్ లారీ కంకరతో వచ్చి బస్సు మీద పడుడేంది, ఆ కంకరలో కూరుకుపోయి మనుషులు పోవడేంది. భారీ కోస పెడతాడబ్బా మనుషుల్ని. దేవుడా ప్లీజ్ ఇంత 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 దారుణం అబ్బా. సరే సరే సీరియస్ థింగ్ అయిపోట్ మన ఎపిసోడ్లోకి వద్దాం. అయితే సీక్రెట్ టాస్క్ అబ్బా. సీక్రెట్ టాస్క్ ఒకరికి ఇద్దరిని ఇచ్చి పంపిండు బిగ్ బాస్. మా ఎందుకు సుమన్ చెట్టన్న ఏదో నమ్మకం పోయింది. ఆయన ఫస్టే లోపలికి పోయి చదివి గంట గ్యాప్ తీసుకుని గంటలు గంటలు గ్యాప్ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ ఇది ఇంగ్లీష్లో పంపండి బిగ్ బాస్ అనేసరికి ఆయనకి డంగు అన్నది. మనం తప్పులో కాలేసినాం రా నాయన అనుకున్నాడు. అనుకుని ఇది కరెక్ట్ కాదు, మనం రూట్ మార్చాల్సిందే, దివ్యానికి ఇచ్చేద్దాం, ఇచ్చేస్తే ఆయనే ఆమె కలిసి ఏదో ఆడుకుంటారులే పోంతి అని చెప్పి వదిలేసిండ్రు. ఓకే, ఇంకా ఎవరికి సీక్రెట్ టాస్క్ ఇస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సీక్రెట్ టాస్క్ ఇంకెవరికి ఇస్తే బెటర్గా ఉండేది, లేదంటే బాగుండేది, మజా వచ్చేది అని. సీక్రెట్ టాస్క్లు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అంటే నాకు చాలా బాగా నచ్చిన సీక్రెట్ టాస్క్ గీతా మాదిరక్కది. వావ్ వావ్ అంటే వావ్ అంతే. గీతక్క బా ఏమి ఇచ్చి పడేసింది అంతే. అది మనకు తెలుగు బిగ్ బాస్లో సీక్రెట్ టాస్క్కి నాంది. అది ఒక అద్భుతం. ఎక్సలెంట్గా చేసింది మళ్ళీ ఆ జాబ్. అట్లా డన్ అంటే డన్, అసలు ఒక్కడికి అనుమానం రాకుండా ఇచ్చి పడేస్తుంది అందరికీ. వావ్ అంటే వావ్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కిల్ 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 ఆడే ఆ బీజేయం కూడా నాకు యాదుకుంది అప్పుడు వేసింది. అసలు ఎట్లా అంటే అట్లా అసలు 10 అసలు ఎండింగ్లా ఈయననే దొంగ అని ఈవెన్ అక్కడ కొంచెం డౌట్ వస్తుంది నటరాజ్ మాస్టర్ మీద, కానీ గీతక్క మీద అసలు డౌట్ కూడా రాదు. కానీ సూపర్. నాన్ స్టాప్లో నటరాజ్ మాస్టర్ చేసిన సీక్రెట్ టాస్క్ అండ్ నాన్ స్టాప్ సీజన్లో నటరాజ్ మాస్టర్, సెకండ్ సీజన్లో గీతా మాదిరక్క చేసిన సీక్రెట్ టాస్క్. సీక్రెట్ టాస్క్లు అంటే అవే. అండ్ రేపు హర్రర్ టాస్క్ పెట్టబోతున్నారు. హర్రర్ టాస్క్ అంటే సీజన్ 4. షోయల్ అండ్ అఖిల్ లోపలికి పోయిన ఆ సీన్ ఇప్పటికీ మనం మర్చిపోం. జలజ అంటే ఇప్పటికీ మర్చిపోం కదా. ఎప్పటికీ జలజ అంటే జలజ అంటే జల్ అనిపిస్తుంది జనాలకి. రైట్. సో ఇవి టాస్క్లు అంటే. సో వీటిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రెప్లికేట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఇంకోటి బిగ్ బాస్ మామ నెడుతుండు అబ్బా, సింపుల్గా నెడుతుండు. వారం నెట్టుకొస్తాడు అంతే. పోయిన వారము శ్రీజాన్ పెట్టి నెట్టుకొచ్చిండు. అంతకుముందు 2 వారాలేమో వైల్డ్ కార్డ్ వాళ్ళతో నెట్టుకొచ్చిండు. అంతకంటే ముందు 3వ వారంలో దివ్యనికితను తీసుకొచ్చి ఆ కామనర్స్ అదంతా గేమ్ ఆడిపించి నెట్టుకొచ్చిండు. స్టార్టింగ్లో కామనర్స్ని పెట్టి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఒక 2 వీక్స్ కామనర్స్, ఒక 2-3 వీక్స్ ఏం చేసినంటే కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని చెప్పి ఆ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ని గుంజుకొచ్చిండు. అట్లా ఎప్పటికప్పుడు కొత్తగా తనను కొత్తగా చెక్కుకుంటాడు శిల్పం. ఎప్పటికీ కొత్తగా చెక్కుకుంటూ కొత్త రూపాన్ని ఇస్తుండు. ప్రతిరోజు ప్రతి వారం కొత్త రూపాన్ని ఇచ్చి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాడు. దినదిన గండం అన్నట్టుగా నడిపిస్తాడన్న ఏదో అట్లా నడిపిస్తాడన్న ఫీలింగ్ వస్తుంది. అసలు 16 మందినో 20 మందినో తీసుకుపోయి లోపలేసి తాళం వేసి వాళ్ళు ఎట్లా కొట్టుకొని అని చెప్పి వదిలేస్తే అప్పుడు నిజంగా ట్రూ కంటెంట్ వచ్చేది. వీళ్ళకి ఇన్ని ఇన్పుట్స్ ఇవ్వడంతో గందరగోళంగా మారింది. వాళ్ళు ఏందో చేసుకుంటూ పోతున్నారు. అంత సీరియల్ డ్రామాలు. ఇప్పుడు నైట్ జరిగింది చూడురి, అంత నామినేషన్ జరిగిన తర్వాత వాళ్ళు అంత ఫ్రెండ్లీగా అయిపోవడము. అసలు చిన్న రైవల్రీ. ఇప్పుడు అభిజిత్ వర్సెస్ అఖిల్ అంటే సీజన్ మొత్తం కూడా అఖిల్ బ్యాచ్ వేరు, అభిజిత్ బ్యాచ్ వేరు అన్నట్టుగా ఉండేది. అఖిల్, షోయలు, మోనెలు ఈ బ్యాచ్ అంతా ఒక దిక్కైతే, అడిదికి అభిజిత్, హారిక, లాస్య, నోబిక, ఆస్యం అని ఒక పెద్ద టీమే ఉండేది కబడ్డీ జట్టులాగా. సో అంత ఇటు అటు ఒక బ్యాచ్, వాళ్ళకి వీళ్ళకి రైవల్రీ అది వేరే రేంజ్లో ఉండేది. ఆ రైవల్రీ లేక ఇప్పుడు మస్తు కొట్టుకుందాం, మళ్ళీ నైట్కి కలుసుకుందాం, ఓకేనా, ముచ్చట పెట్టుకుందాం, అయిపోయింది. తెల్లారినాక మనం జోకులు చేసుకుందాం అంటే ఇక అది పండతలేదు, రసవత్తరంగా లేదు, ఫలము పండతలేదు, ఊరతలేదు.
తొక్కూరతలేదు. ఏం చేస్తాను చెప్పు అట్లా ఉన్నది. సరే అయితే దివ్యనికితను అటాచ్ చేసిర్రు అబ్బా సీక్రెట్ టాస్క్‌లో ఈయన వల్ల కాదని చెప్పి అర్థమైపోయింది వాళ్ళకి. దివ్యనికితకి అటాచ్ చేస్తే దివ్యనికిత నడిపిస్తా పోతుంది అంతే. 2 సీక్రెట్ టాస్క్‌లు అవి అసలు సీక్రెట్ టాస్క్‌లు అని పేరు పెట్టొద్దబ్బా. అవి సీక్రెట్ టాస్క్‌లు ఏందబ్బా మనుషుల్ని లేపి కూర్చోవడం ఏంది వాళ్ళ ప్లేస్‌లో. డమ్మీ ఏదో మనకు జరంతా సుమన్ శెట్టి అన్న మీద ఉన్న కన్సర్న్‌తోటి మాస్‌రా మన అన్న మాస్‌గా అని మనం అభిమానిస్తున్నాం కాబట్టి ఏదో నవ్వొచ్చింది గింతంత గాని అది కూడా దివ్యనికిత ఏదో కింద మీద పడి సక్సెస్‌ఫుల్‌గా నడిపించింది కానీ సుమన్ అన్న అయితే అది కూడా చేత్తలేడు. లేపి కూర్చోమంటే అది కూడా లేపి కూర్చుంటలేడు. ఆయన కూర్చుంటాడు అంతే ముద్దుగా. లేపి కూర్చోమంటే కూర్చుంటలేడు. ఇంకెడికెళ్ళి అవుతుంది. పాపం ఆమెనే గౌరవ్‌ని, కళ్యాణ్‌ని ఇంకోరిని లేపింది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరి చేతిలో ఒక అద్భుతమైన పొజిషన్‌ని పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి దారి క్లియర్ చేసుకుంటారు. తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే టఫ్ కంటెస్టెంట్స్ వాళ్ళ టీంలో కంటెస్టెంట్ అయిన కళ్యాణ్‌ని తీసేయడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ టీంలోనే ఇప్పుడు కత్తిచ్చి పొడువురా అంటే మన ఫ్యామిలీలో అందరిని పొడిచి వచ్చినట్టు ఉన్నది ఇది. అది కరెక్ట్ కాదు కదా. కళ్యాణ్ వాళ్ళ టీమే కదా, వాళ్ళ బ్యాచే కదా, వాళ్ళ దాంట్లో ఉంటే బలమే కదా, గెలుస్తారు కదా. ఇప్పుడు చూడండి టాస్క్లు ఓడిపోయారా లేదా. దివ్యనికిత ఆడింది టాస్క్ పుస్సు. అదే కళ్యాణ్ ఆడి ఉంటే గెలిచేటోళ్ళేమో. టఫ్గా ఇస్తాడు కదా కాంపిటీషన్. సరే దివ్యనికితతో పాటైన కళ్యాణ్ని పెట్టింటే కనీసం ఏదో ఒకటి చేసేటోళ్ళేమో. అది అట్లా కాకుండా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని తీసేయాలన్న తపన. యాక్చువల్లీ దీనిలో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మన టీంలో వాళ్ళని తీసేస్తే అనుమానం రాదు అని ఒకటి. రెండోది ఏంటంటే మన టీంలో మనకి ఆపర్చునిటీ రావాలంటే అతను తీసి పడేయాలన్న సెన్స్ కూడా ఉంటుంది ఆమెకి. ఎందుకు ఉండదు, ఖచ్చితంగా తను గేమర్ కాబట్టి, ప్లేయర్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్లేస్ వేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా కళ్యాణ్ని తీసేసింది, అది నాకు నచ్చలే. రేపు ఇంకా డిమాండ్ పవన్ తీసేస్తారు, అది నాకు అసలు నచ్చలే. ఈ పిల్లి పాలు తాగింది సింహాన్ని చంపేసింది అన్నట్టు నదుముచ్చట ఏనుగుంది చంపేసింది కదా. వీళ్ళేమో పాలు తాగే టాస్క్ ఏందబ్బా నాకు అర్థం కాదు. ఆమెనే క్యాప్టెను. ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఎవరికి అనుమానం అవుతుంది, ఏముండదు. తీసుకుని హ్యాపీగా సుమన్ శెట్టి పాల డబ్బు ఇచ్చి కింద కూర్చొని పెట్టి తాగమని చెప్తే అదేంది, అదెక్క టాస్క్. ఇవి సీక్రెట్ టాస్కులు. దీనికి ఇంకా సినిమా దానికి రాత్రి 2 దాకా ఆగి మెత్త కింద ఉన్న చిట్టి తీసుకోవడానికి అంతసేపు ప్రయత్నం. మార్నింగ్ 4 o'clock లేవడం, ఆ టెట్రా ప్యాకులు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా పెట్టాలి. ఏందో మన సీక్రెట్ రూమ్లో స్టోర్ రూమ్లో పెట్టాలంట. ఏందబ్బా ఈ టాస్కులు, ఇవి టాస్కులా అనే ఫీలింగ్ వచ్చింది. ఏదో సుమనన్న కింద మీద పడి డబ్బాలో దాక్కుండా ఏదో తాగుతూ ఉంటే కొంచెం ఫన్ అనిపించింది. కానీ లిటరలీ డమ్మీ టాస్కులు. ఈ డమ్మీ టాస్కులకి మంచి కంటెస్టెంట్లు తీసి పక్కన పెట్టడం అంటే వీళ్ళు బిగ్ బాస్ మామ కూడా భలే ఆలోచించింది అనిపించింది. ఇట్లా సుమన్ శెట్టి అన్న చేతిలో పెడితే గన్నిచ్చిండ్రు, కాల్చమన్నాడు, మంచి కాల్స్ కూడా పోతాడు, ఎవరిని పడితే వాళ్ళని కాల్స్తారు అన్నట్టు. వీళ్ళకి ఇచ్చే టాస్కులు అద్భుతాలు. మరి ఇంత అద్భుతమైన టాస్కులు పెట్టొద్దబ్బా. నాకేమనిపించింది అంటే సీక్రెట్ టాస్క్ అంటే కొంచెం ఉండాలి, అందులో మజా ఉండాలి. టెట్రా మిల్క్ ప్యాకెట్ కాదు ఉండాల్సింది, మజా. అర్థమైందా. ఏందో సరే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. దాని ఫటాఫట్ ఎపిసోడ్లో ఇంకా స్పెషల్గా చెప్పడానికి పట్టి నొక్కి వక్కానించడానికి ఏం లేదు. కానీ ఎపిసోడ్ స్టార్టింగ్లో జరిగిన డిస్కషన్స్లో మిడ్ నైట్ ముచ్చట్లు చూపించారు. మనం మిడ్ నైట్ ముచ్చట్లు పార్ట్ 1 చేసుకున్నాం కదా. పార్ట్ 1 అంటే ఇమాన్యుయల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు కాంప్రమైజింగ్ ముచ్చట్లు అన్నీ మాట్లాడుకున్నాం. దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది. అది మంచిగా ఉంటుంది. థంబ్నెయిల్ మీద ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకునేది ఉంటుంది. అదే సారీ తన్ను అని చెప్పి థంబ్నెయిల్ తోటి ఉంటుంది. చూడూరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయరు. అందులో మొత్తం చెప్పేసిన. సో ఇక మిగిలిన మిడ్ నైట్ ముచ్చట్లన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేసేసి ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. ఎపిసోడ్ గురించి బాగా మాట్లాడడానికి లేదు కాబట్టి మిడ్ నైట్ ముచ్చట్లు అక్కడ చూపించిన దానిలో ఇంకా మిస్ అయిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తా. బాగుంటుంది ఎపిసోడ్. ఏంటి ఈ ముచ్చట కూడా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. రైట్, ఫస్ట్ మనకి ఎపిసోడ్లో స్టార్టింగ్లో చూపించిన చిన్న కన్వర్జేషన్స్ లైవ్లో చాలా కొంచెం లెంతీగా జరిగిన ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి అందులో. రైట్, ఫస్ట్ ఈ నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే లాస్ట్ నామినేషన్స్ కంటే ముందే ఇమాన్యుయల్ అండ్ తనుజ కలిసిపోయారు. ఎంత సింపుల్గా కలిసిపోయారంటే నీ చీర బాగుంది అంటాడు. నీ చీర బాగుంది, అసలు పొద్దునుంచి చెప్దాం అనుకున్న కాంప్లిమెంట్ అసలు కుదురుతలేదంటే అందుకే కదా నువ్వు పెళ్లి కూతురులాగా చీర కట్టుకుని కూర్చుంటే ఆడినవు అని చెప్పి అన్నవు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసిపోతారు, దోస్తులు అయిపోతారు. నీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, మన ఇద్దరు ముచ్చట పెట్టుకుంటే ఎవరికి ఏమైంది అన్నట్టుగా అయిపోతుంది. ఈవెన్ కళ్యాణ్ హట్ అవుతాడు ఘోరంగా. అసలు కళ్యాణ్ ఎంత హట్ అయితే డైరెక్ట్గా కడుతుంది తెలుసా మొహం మీద. మీరు ఆడింది సేఫ్ గేమ్ అంటారు, అప్పటిదాకా కొట్టుకొని కట్ చేస్తే లాస్ట్ రౌండ్లో నామినేషన్లో మీరిద్దరు కలిసి కుమ్మక్కయ్యి కొంతమంది నామినేట్ చేయాలని ప్రయత్నం చేశారు, అది కరెక్ట్ కాదు అని అంటాడు. అంటే కరెక్ట్ కాదని ఎట్లా అంటావు నువ్వు? మేమిద్దరం మాట్లాడుకుంటే నీకేమవుతుంది, తప్పే ఉంది అందులో, మేమిద్దరం మాట్లాడుకుంటాం. అయినా నా పాయింట్స్ తీసుకొచ్చి ఆయన దగ్గర ఆయన దగ్గర డిస్కస్ చేసే తట్టుగా నువ్వు నీ పాయింట్స్ తీసుకుని నేను ఇంకోటి దగ్గర మాట్లాడను, ఇట్లాంటి ఎన్ని అంటుందబ్బా తనుజ. ఇప్పటికైనా కనువిప్పు కలిగి కళ్యాణ్ కొంచెం కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో పిల్లి వాళ్ళు అనుకుంటారు ఇంకా పిల్లి కొట్టాడుకుంటే కోతొచ్చి కొబ్బరి చిప్ప ఎత్తుకొని పోయినట్టు, కోతొచ్చి రొట్టె ముక్క ఎత్తుకొని పోయినట్టుగా మన ఇద్దరం నామినేషన్లలో కొట్టుకుంటే కళ్యాణ్ నామినేట్ చేసిందిగా డిమాండ్ గార్డ్ అని చెప్పి మాట్లాడుకుంటారు. డిమాండ్ పవన్ మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే హట్ అవుతున్నారు వాళ్ళంటే నేను ఎవరితోటి మాట్లాడినా హట్టేనా, నేను ఎవరితో మాట్లాడినా తప్పేనా అని చెప్పి తనుజ అంటుంది. అట్లా కలిసిపోయారబ్బా, అస్సలు నచ్చలే, ఘోరంగా బాధ అనిపించింది. అరే ఇమాన్యుయల్ విన్నర్ కంటెస్టెంట్ అయింది కదా నేను అనుకునే లేపు తుస్తా అనిపించారు. సరే
దానికంటే ముందు ఏం జరిగిందంటే నామినేషన్లో లాస్ట్ రౌండ్లో సాయి అండ్ ఇమాన్యుల్, సాయి అండ్ తనుజ మధ్యలో జరుగుతుంది కదా లాస్ట్ రౌండ్. నిఖిల్ తనుజ నామినేట్ చేస్తాడు, ఇమాన్యుల్ వచ్చేసి సాయి నామినేట్ చేస్తాడు. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. దానికంటే ముందు ఏంటంటే వీళ్ళు స్కెచ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టుగా. ఇమాన్యుల్, రీతు అండ్ తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏంటంటే గౌరవ్ని నిఖిల్ని మనం నామినేషన్కి తెచ్చుకునేలాగా తెచ్చేలాగా చూద్దాము, అండ్ నువ్వెవరిని తీసుకుంటావు, సో మనం తీసుకుని ఆగుదాము, లాస్ట్లో ఆగుదాం అని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు. ఇకనే పెళ్లి కూతురు, చీర ఇవన్నీ టాపిక్లు నడుస్తాయి. సో ఇదొకటి డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత గౌరవ్ ఏమో ఇమాన్యుల్ని నామినేట్ చేస్తా అని అంటాడు. అక్కడ ఆగిన తర్వాత ఎవరిని నామినేట్ చేస్తావు అంటే గౌరవ్ నిల్చుంటారు కదా లాస్ట్లో, నేను పోను అని చెప్పి. అక్కడ ఇమాన్యుల్ నామినేట్ చేస్తా అంటే నన్నెందుకు నామినేట్ చేస్తావు, నేనేం చేశాను రా నీకు, నన్నెందుకు నామినేట్ చేస్తావు అని చెప్పి ఇమాన్యుల్. నాకేమనిపిస్తుందంటే ఇమాన్యుల్కి నామినేషన్లకు రావాలంటే భయపడతాడా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ భయం వదిలి ముందడికి వస్తే కనుక ముందుకు పోతాడు, లేదంటే లేదు. కానీ అప్పటికే నిన్ననే చివరి అవకాశం అబ్బాయి ఇది, ఇంతకు మించి అవకాశం రాదు. తనుజాతోటి అంత రేంజ్లో కొట్లాట, అంత రేంజ్లో వర్డ్స్ వారు గట్టిగా పంచాయతీ జరిగిందంటే నిన్ననే. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రేంజ్లో పాయింటెడ్గా సూపర్గా ఎక్సలెంట్ పాయింట్స్ తోటి పెట్టింది నిన్ననే ఇమాన్యుల్. నిన్ననే నైట్ కాంప్రమైజ్ కాకుండా ఉండి అదే రైవల్రీని కంటిన్యూ చేసి ఉంటే ఇంకొక సీజన్ 7 సీజన్ 5 అయ్యేది. అట్లా కాలే, ఎంటర్టైనర్ విన్ అయ్యేటోడు ఆ రేంజ్లో జరిగింది. లాస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ఒకరి డాల్ ఒకరు తీసుకుని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా. ఆ తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ వాళ్ళు కూర్చుంటారు. డిమాండ్ పవన్ అక్కడ కూర్చుని ఒక్క నిమిషం తనుజకి చెప్తా ఉంటాడు. డిమాండ్ పవన్ ఏమని చెప్తున్నాడంటే, తనుజ నువ్వు నీ ప్లస్లు చెప్పుకో, ఎందుకు నువ్వు అన్నీ నేను ఫెయిర్ గేమ్ ఆడతా అవి కాదు కదా, నువ్వు ప్లస్లు చెప్పుకోవాలి, నీ గురించి చెప్పుకునేటప్పుడు కరెక్ట్గా చెప్పుకోవాలి, ఏం చేసావో చెప్పుకోవాలి, అర్థమవుతుందా? ఎవ్రీ టైం నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ దాకా వస్తున్నావు, లాస్ట్లో పోతున్నావు, అది నువ్వు చెప్పాల్సిన పాయింట్, నువ్వు చెప్తున్నావు చెప్తలేవు అంటాడు. అంత అయిపోయాక చెప్తుంది చెప్పబోతుంది, ఇప్పుడు చెప్తాను. డిమాండ్ పవన్ స్టార్టింగే చెప్పచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ డిమాండ్ పవన్ తనుజ అండర్లోకి వచ్చేసిండు. తనుజ అండర్లోకి రీతు అండ్ డిమాండ్ పవన్ కూడా తెచ్చేసుకుంది. అది వాళ్ళిద్దరు సోలోగా ఇండివిజువల్గా కంబైన్డ్గా ఆడతారు. వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఉంటారు కానీ ఇండివిజువల్గా ఆడతారు. ఇలా టీంలో కలవరు. కానీ ఇప్పుడు రీతు కలిసింది, తనుజ డిమాండ్ పవన్ కలిపేసుకుంది. అండ్ తనుజ కోసం డిమాండ్ పవన్ మాట్లాడుతుండు. నాకు పిలవంగానే అడగకుండానే నా కోసం వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నా ఈ హౌస్లో ఉన్నారు అంటే ఇమాన్యుల్, డిమాన్ అండ్ కళ్యాణ్ అండ్ అలాగే రీతు అని చెప్తాంది మాట. డిమాండ్ పవన్ ఎప్పుడు కలిసి ఇలా అన్న ఫీలింగ్ వచ్చింది. డిమాండ్ పవన్ కలిపేసింది, అయిపోయింది. చెప్తున్నా కదా, నాగార్జున సార్ స్ట్రాంగ్ ప్లేయర్ వీళ్ళు అని అన్నాడంటే వాళ్ళని టీంలో చేసుకుంటుంది. కథం రైవల్రీ ఉండనియది. నిజంగా డిమాండ్ పవన్ ఈ రేంజ్కి వెళ్ళిపోయింది, అంటే టాప్కి వెళ్ళిపోయింది. అబ్బా ఇతను విన్నర్ కంటెస్టెంట్ అనే రేంజ్కి తీసుకొని పోయారు. మొన్న ఆ మోకాల మీద కూర్చుని పెట్టి నీల్ డౌన్ చేయించి సారీలు చెప్పించారు కదా, ఆ రోజు పోయింది. ఆ తెల్లారి నుంచి డిమాండ్ పవన్ తనుజ ఫ్రెండ్స్ అయిపోయారు. తనుజ ఘోరమైన ఫ్రెండ్ అయిపోయింది, ఊకే మాట్లాడుతుంది వాళ్ళతోటి. ఇదే తనుజ దగ్గర ఉన్న అద్భుతమైన గేమ్ ప్లాన్. ఎవరైతే స్ట్రాంగ్ ఆపోనెంట్ ఉంటాడో అతని ఫ్రెండ్ చేసుకుంటుంది. ఫస్ట్ అతన్ని స్ట్రాంగ్ ఆపోనెంట్గా కాదు, తన ఫ్రెండ్గా, తనే స్ట్రాంగ్, తన కింద మిగతా వాళ్ళందరూ తన టీంలో వీళ్ళందరూ ఉండేలాగా చూసుకుంటుంది. అదే తన దగ్గర ఉన్న అద్భుతమైన స్కెచ్, అద్భుతమైన ప్లాన్. ఇప్పుడు ఇమాన్యుల్ అంత స్ట్రాంగ్గా నామినేట్ చేసినాక రాత్రి కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకున్నట్టు చేసింది. అదే తెలివి. చాలా సింపుల్గా, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళతో మూవ్ అయిపోతుంది. ఆ టైంకి వచ్చేసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. కాకపోతే వాళ్ళు కూడా మనసులో ఉన్నదని తెలిపోయింది కదా, ఇంకేంది మనం ఫ్రెండ్సే కదా అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇమాన్యుల్. గ్రేట్ గేమ్ అబ్బా, మామూలు కాదు. ఆమె దగ్గర ఏదో హిప్నాటిజం కోర్సు నేర్చుకుని పోయినట్టుంది లోపలికి నిజంగా. ఈ మెంటలిస్ట్లు అనేటోళ్ళు ఉంటారు చూడు, మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మెంటలిస్ట్లు అంటే ఇట్లా ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకోగానే ఇక్కడ నేను టచ్ చేస్తున్నా, నీకు ఎట్ సైడ్ టచ్ చేసినా కనిపించిందా తెలిసిందా అని అంటే ఆ రైట్ సైడ్ అని చెప్పి అట్లా మనకు మ్యాజిక్ లాగానే ఉంటుంది. కానీ మెంటలిజం అంటుంది అని సూపర్గా చేస్తూ ఉంటారు. మైను అని ఉంటాడు. యాక్చువల్లీ మైను అనే మెంటలిస్ట్ ఈ సీజన్కి వచ్చేది ఉండే, అతను అగ్ని పరీక్షలో తీసుకున్నారు, ఫైనల్ దాకా పోయిండు, ఆ తర్వాత ఎందుకో తీసేసారు. అట్లాంటి మెంటలిస్ట్ ఉంటుంది. ఆ టైప్లో ఏదైనా కోర్సు చేసి వచ్చిందేమో ఈమె తనుజ అనిపిస్తుంది. అరే కింగ్ లాంటివన్నీ కూడా కొంగు కేసు కట్టుకుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. రైట్, సరే ఎంత ఏడిస్తే అంత బలం ఆమెకి. మనం ఏడుచుడు బంద్ చేద్దామంటే ఇంకేంది ఈ సీజన్లో ఉన్నదే కదా. రైట్, ఆ తర్వాత ఇక్కడ ఏంది డిస్కషన్. ఇక డిమాండ్ పవన్, నువ్వు నీ గురించి చెప్పుకోవాలి, క్యాప్టెన్సీ లాస్ట్ దాకా పోయేస్తావు అని అంటే, నీ టాస్క్ ఆడి స్టోన్ కూడా గెలిచాను అది కూడా చెప్పుకోవాలంటే, చెప్పుకోవాలి మరి, అది ఎందుకు చెప్పుకోలేదు? ఎవరో నాకు పంపించారయ్యా, టాస్క్ ఆడలేదని ఎట్లా అంటూ మన తనుజ, మీకు అర్థమవుతుందా? చూడండి ఎన్ని టాస్క్లు ఆడిందో అని చెప్పి అన్ని టాస్క్లని పెట్టారు. ఒక టాస్క్ గెలిచిన టాస్క్ కాదయ్యా, ఊరికే ఆడినే టాస్క్, అంటే పార్టిసిపేషన్ ఉంటుంది చూడు, అట్లాంటి టాస్క్లు అన్నీ పంపించారు. అన్ని చిన్న వీడియో క్లిప్పులు చేసి మన వెనకాల సింగపెన్నే తెన్నే అని చెప్పి పంపారు. అనా
అన్నా నీకు దండం పెడతా అన్న ఒక్కటి కూడా గెలవలేదన్నా, గెలిచింది ఒకటన్నా అది కూడా ఈ వజ్రం అదేంది గోల్డెన్ బజర్ అది అది ఒక్కటి గెలిచిందన్న, అది కూడా మిస్టేకే అన్న. అక్కడ సంచాలక్ కరెక్ట్ కాదన్న, అక్కడ ఈమె తప్పు కూడా కాదు, సంచాలక్ తప్పు. ఆమె సరిగ్గా పెట్టకముందే పజిల్ ఫినిష్ చేయకముందే పంపించేసిందన్న. నేను ఏం చెప్పాలన్నా నీకు, అవి పెట్టుకోవద్దన్న. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కానీ తనుజ వాళ్ళు ఎవరైనా పిఆర్ ఉంటే ఆమె గేమ్స్ గురించి మాట్లాడితే అడ్డంగా దొరికిపోతాం. అస్సలొద్దు. ఊరికేనే గేమ్స్లో పర్ఫార్మెన్స్ లేకున్నా, మాటల్లో అద్భుతమైన లాజిక్ లేకపోయినా, అద్భుతమైన పర్సనాలిటీ, అద్భుతమైన బిహేవియర్, అద్భుతమైన నేచర్, అద్భుతమైన అంటే వాక్ పటిమ అట్లాంటి ఏమి లేకున్నా విన్నర్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ ఫ్యాన్స్. దట్స్ ఇట్, అంతే. విన్నర్ అయిపోతుంది అది ఫిక్స్. ఆమెకి కాంపిటీషన్గా ఆమె దగ్గర ఉన్న ఒకటే ఒక సత్తా, సేమ్ పోయిన సీజన్లో నిఖిల్కున్న సత్తా. ఆపోజిట్ వాడు ఎంత స్ట్రాంగ్ అయితే అంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడు. అంటే పృథ్వీ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీని క్లోజ్ ఫ్రెండ్ చేసుకుని తమ్ముడు అది రారా తమ్ముడరే కదా, నేను రాముని నువ్వు హనుమంతుని విదా అన్నాడు కథ అయిపోయా. సారీ క్షమించాలి, పెద్ద వాళ్ళని తీసుకొస్తాను అంటారా. రైట్, నెక్స్ట్ కళ్యాణ్ రాము వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నా పేరు ఎవరు చెప్పారు నీకు, నా పేరు నీకు ముందే చెప్పిందా అంటే, కే అని ఏదో అన్నది ఎట్టిట్ట అన్నది కానీ నాకు అర్థం కాలేదు, అది ఏనో అనుకున్నా అంటాను. ఏనో ఏతోటి ఎవడు ఉన్నారా మన హౌస్లో, నేనే ఉన్నా కదా, చెప్పు నీకు నోటి నుంచి వచ్చిందా నోటి నుంచి రాలేదు అంటాడు. చెప్పు కరెక్ట్గా చెప్పండి, నేను బచ్చగానా, అవి చెప్తే చేసేస్తానా, నేను బచ్చగా లెక్క కనిపిస్తున్నాను నీకు, నా పాయింట్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను నామినేట్ చేసిన అంటాడు. రాము ఘోరము ఇది రాము కాదు ఘోరం. ఆయన ఆమె కే అని గీకింది కాబట్టి ఈయన చేసిండు, మళ్ళీ మీదికి వెళ్ళి ఇవన్నీ ముచ్చట్లు. ఆ తర్వాత బచ్చగానే నేనేమన్నా నాకు తెలియదు, నాకు నామినేషన్ పాయింట్లు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిందా చెప్పు. మనోడికి అప్పుడే డౌట్ వచ్చేసింది కాబట్టి కే అని చెప్పి అన్నది కదా అని చెప్పి మనోడికి కళ్యాణ్ అంటాడు, మంట పెట్టింది ఎవరో తెలుసు, ఎగేసింది ఎవరో తెలుసు, అన్నీ నాకు తెలుసు, పొగేసింది ఎవరో తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పి అప్పుడే నామినేషన్లో అంటాడు. మనోడికి వెలిగింది, కానీ ఆ రైవలరీ మెయింటైన్ చేస్తాడా తన చేతితో దోస్తానం కంటిన్యూ చేస్తాడా నాకు అర్థమైతే లేదు. ఒకవేళ రైవలరీ మెయింటైన్ చేస్తే కళ్యాణ్ విల్ బీ విన్నర్ ఆఫ్ దిస్ సీజన్. చూద్దాం ఏం జరుగుద్దో. మొన్న ఒక డిస్కషన్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అబ్బా, మంచిగా మాట్లాడండి. ఏమన్నానంటే, నేను దేని గురించి క్షమించాలి గొంతులో కిచ్చి దివ్య నిఖితతోటి మొన్న మిడ్ నైట్ ముచ్చట్లలో మాట్లాడుకుంటూ ఉంటారు, నేను బాగా స్ట్రెస్ చేసి చెప్పలే కానీ నేను ఎక్కడ వెనకబడుతున్నానన్న సంగతి నాకు తెలుసు, అండ్ ఏవి మానేయాలి అన్న విషయం కూడా నాకు అర్థమైంది, అండ్ అవన్నీ నేను మానేసిన. అండ్ 50%, 60% అని అన్నారు కదా, 50% అని, ఆ మిగిలిన 50% నా సైడ్ తిరగాలి అంటే నేను ఏం చేయాలని నాకు తెలుసు, నా తప్పులు ఏందో నాకు తెలిసి నేను మానుకున్నా అన్నాడు. ఏంటి అవి చెప్పండి, వెయ్యిరా అవి మానుకున్నాడు మనోడు. దగ్గర పోతులే, దూరం ఉంటాడు. శ్రీజ చెప్పింది గట్టిగానే. రైట్, ఆ తర్వాత దివ్య నిఖిత ఒంటరిగా పడుకొని అక్కడ ముచ్చట పెట్టుకుంటూ ఉంటుంది. ఈమెకి అలవాటు అబ్బా కెమెరాలతో మాట్లాడడం. ప్రతి సీజన్లో ఎవరెవరు ఉంటారు, ఈ సీజన్లో మాస్క్ మ్యాన్ అని ఉండేది, పోయిండు, ఆయన ప్లేస్లో ఈమె వచ్చింది. ఈమె కెమెరాలతో మాట్లాడుతూ ఉంటే చెప్తుంది అన్నట్టు, అసలు తనుజాకి నాకు పోలికేంది అన్న సెన్స్లో మాట్లాడింది కదా, మనకి ఎపిసోడ్లో కొంచెం చూపించారు కదా, అది అక్కడ చాలా ఉంటుంది అన్నట్టు. రైట్, నేనున్న 6 మెంబర్స్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ని నేను చేయను, నిఖిల్ మీద నాకు పాయింట్స్ లేవు, తనుజ మీద రీతు మీద పాయింట్స్, రీతుని నామినేట్ చేయను, డిమాండ్ పవన్ని, గౌరవ్ని నాకు అసలు వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలని లేదు. సో ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తే నాకున్న పాయింట్స్ తనుజనే నామినేట్ చేస్తాను. నాకు తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి, 2 వారాల నుంచి 3 వారాల నుంచి ఉన్నాయి ఈ పాయింట్స్, అవన్నీ చెప్పుకొని నేను స్ట్రాంగ్గా దొరికినప్పుడు నేను నామినేట్ చేస్తాను కదా. ఆమె ఏదో స్టోరీ వెళ్తుంది, స్టోరీ బర్నీ అన్నని ఆమె చేసిందంటే, ఆమె చేసినందుకు నేను చేసిందంటే, అసలు బర్నీ అన్న నావెందుకు చేసింది నామినేషన్, పవన్ కదా చేసింది, నేను చేస్తే పవన్కి చేస్తా మరి అని ఇవన్నీ మాట్లాడింది. ఆ తర్వాత నిఖిల్కి అసలు నా దగ్గర ఏం పాయింట్ ఉంటుంది నిఖిల్ నామినేట్ చేయడానికి, అసలు ఒక పాయింట్ అయినా ఉందా చేయడానికి, అంతా ఎవరికి కెమెరాలకు మనకు చెప్తుంది అన్న డైరెక్ట్గా, అదే మిస్టర్ సీన్ 65 ఇంటున్నావా అని చెప్తాను. తనుజ మీద చాలా పాయింట్స్ ఉన్నాయి, అందుకే ఆమె కుళ్ళుకుంటూ ఉంటుంది. అసలు బర్నీ అన్నకి నేను క్లోజ్ అయితే ఆమె ఎందుకు కుళ్ళుకుంటుంది నాకు అర్థం కాదు, ఒకటే కుళ్ళు. అసలు ఆమె నేను మాట్లాడొద్దన్నానా, ఆయన మాట్లాడొద్దన్నాడా, అక్కడే ఉంటాడు కదా బర్నీ అన్న, పోయి మాట్లాడుకోవచ్చు. నాతో మాట్లాడుతున్నప్పుడు అయినా ఒక నిమిషం రండి అంటే మాట్లాడా ఆయన, నా మీద ఎంతో బాండు కంఫర్ట్ అని ఆమె చెప్తుంది కదా, మీ బాండు మీ కంఫర్ట్ అని మామూలుగా అప్పుడు చెప్తుంది. నామినేషన్లోకి వచ్చి నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నాకు అసలు స్పేస్ ఇవ్వట్లేదు, నాకు ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. ఇదేమంటారు, ఇవన్నీ పాయింట్స్ కరెక్టే. బేసిక్గా నాకేముంటుందిరా వాళ్ళిద్దరి మీద, నేనెందుకు బాధపడతాను, నాకేం జెలసీరా అంటది. నీకేం జెలసీ లేనప్పుడు మీ దగ్గర నాకు స్పేస్ కూడా లేదు మాట్లాడడానికి, మీరు అంటే ఇమాన్యుల్ అంటే దివ్య అని ఎందుకు అంటారు అని ఎందుకంటది. మళ్ళీ రాత్రి ఇమాన్యుల్తో కూర్చుండి నేను ఎప్పుడైనా వాళ్ళ గురించి బ్యాక్ బీచింగ్ చేసినారా, ఆయన బర్నీ అన్న దివ్యతో క్లోజ్ ఉంటే నాకేంట్రా ఫీల్, నాకేమైనా ఉంటుందా అంటది. ఉండకపోతే నాకు ఎక్కడన్నా స్పేస్ ఇచ్చిరా మీరు ఇమాన్యుల్ అంటారు, లేదంటే
స్టార్టింగ్ వచ్చినప్పుడు మస్తు సూపర్ కాన్ఫిడెంట్గా వచ్చింది అని నాకు బాగా నచ్చిండు అని అన్నది. ఎవరు భరణి అన్న వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని తను ఇమాన్యుల్కి చెప్తుంది. చాలా బాగా అనిపించింది ఆ రోజు, వెర్రీ నైస్ అనుకున్నా, కట్ చేస్తే మొత్తం మారిపోయింది అంటది. ఏం మారింది చెప్పు, రాగానే దివ్య నిఖితని అవాయిడ్ చేసిండు, అస్సలు మాట్లాడలేదు, పట్టించుకోలేదు, దేకలే. కానీ ఈమెతోటి మాత్రం చాలా క్లోజ్గా ఉన్నాడు, పట్టుకున్నాడు, హక్ చేసుకున్నాడు, మాట్లాడిండు, ప్రేమగా మాట్లాడిండు. ఈమె కూడా నేను అని మాట్లాడింది. ఇప్పుడు అంతా కూడా మంచిగా అనిపించింది. ఎప్పుడైతే దివ్య నిఖితతో మాట్లాడుతుందో మంచిగా అనిపించలేదు. దట్స్ ఇట్, దేర్ ఇస్ ద మ్యాటర్. ఈ దివ్య నిఖిత పంచాయతీ, తనుజ పంచాయతీ అయితే చిల్లర పంచాయతీ అబ్బా. ఆ భరణన్నకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు? ఆయన ఊరికనే వచ్చిండు పాపం, వచ్చిన ఆయన మళ్ళీలా కొట్టితట్టున్నారు అడిట్ చేసి. ఆయన గేమ్ అంతా అక్కడక్కడనే తిరుగుతుంది, మళ్ళీ ఘోరం. ఇవాళ డే అంతా కూడా ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా సూపర్ అన్నట్టుగా అంటుంది. అందుకే ఏంది అంటావు నువ్వు, ఆగు అంటారు. మాట్లాడలేకపోతున్నాను అంటది. మళ్ళీ అంటది, వచ్చి మాట్లాడంటే పక్కకి తీసుకుని పోయి మాట్లాడితే ఆయన రాడా? నేనేమన్నా ఆపినా? ఆయన పోకుండా నేను ఆపేస్తున్నానా? లేదు కదా, ఆయన నామినేషన్ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నా అట. అదేందో ఇలాంటి చెత్త రీజన్స్ చెప్పే బయటకు పోట్రే రాంగ్గా చేస్తున్నారు. క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తనే కదా చేసింది. క్యాప్టెన్సీ టాపిక్ ఎవరు తీసుకొచ్చింది? ఆమెనే తీసుకొచ్చింది. క్యాప్టెన్సీ టాస్క్లో ఏ కంటెంట్ అని పంపించాలి ఏంటి అనంటే అవన్నీ తీసుకొచ్చింది ఎవరు? నేను ఎందుకు మాట్లాడుతున్నా? నేనంటే షాడో లాగా ఉన్నానంట ఆయనకి. ఎట్లా అంటది? నేను ఏడుస్తా నన్ను అంటుంది. నేను ఎందుకు ఏడుస్తా? నాకు సపోర్ట్ చేయని వాళ్ళు, నా క్లోజ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోతే, ఒకవేళ నాకు అవసరం వచ్చినప్పుడు అస్సలు వాళ్ళు లేకపోతే కనుక ఏడుస్తా, హట్ అయితే ఏడుస్తా. కానీ ఆమె ఎప్పుడు ఏడుస్తుంది? ఎవ్వరు ఏది చేసినా, అసలు హౌస్లో ఏది జరిగినా ఆమెనే ఏడుస్తుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఈమె ఏడ్చింది తప్పే, ఆమె ఏడ్చింది తప్పే అని ఇవన్నీ చెప్తాను అనమాట. షాడో ఏంటి, ఇండివిజువల్గా ఆడతాను ఈ హౌస్లో. ఇండివిజువల్గా ఎవరైనా ఆడుతున్నారంటే అది నేను ఎప్పుడైనా కానీ ఆయనకి గేమ్ ఆడిన తర్వాత నాకు హెల్ప్ చేస్తారని అడిగిన ప్రతిసారి కూడా నేను ఆయన కోసం నిలబడి ఆయన కోసం ఆడిన తర్వాత నేను హెల్ప్ అడిగినా కానీ ముందే అడగలేదు. ఆయన నా కోసం ఏం చేసింది? ఆయన ఏం చేయలేదు. ఆయన ఒక గేమ్ ఆడటం రాదు, పాట రాదు, ఇది వాస్తవం. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉంటాయి కదా, నన్నే వేస్తుంది కదా, అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు కాదు, ఇంకా అయిపోయింది. క్లోజ్ అంటది. ఇమాన్యుల్కే నామినేట్ చేసింది, నన్ను వదులుతుందా? వేస్తుంది కదా, వేసినప్పుడు చూసుకుంటా అంటది. ఆ తర్వాత బయట భరణి అన్న, ఇమాన్యుల్, సుమన్ చెట్టు అన్న మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి టక్కన ఈమె పోయి జాయిన్ అవుతుంది. కాగానే అక్కడ నుంచి ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చేసింది. రాగానే కూర్చోవచ్చా అంటది. కూర్చోవచ్చా అనగానే నథింగ్ టు టాక్ అని అంటాడు భరణి అన్న. అంతే అనగానే దివ్యానికి వచ్చి కూర్చుంటారు. సపరేట్ కూర్చొని సుమన్ చెట్టు ఇందాక ఎందుకు అరిచావు నా మీదకి అంటది. ఈమె కమాండింగ్ ఏందో, ఈమె డిమాండింగ్ ఏందో. ఎప్పుడు అరిచాను నేను, ఎప్పుడు అరవలేదు కదా అంటాడు. అరవగానే ఆరెంజెస్ గురించి అరిచావు కదా. సరే నెక్స్ట్ భరణి అన్న, దివ్యానికితో వీళ్ళిద్దరు మాట స్టార్ట్ అవుతుంది. క్యాప్టెన్సీ టాస్క్లో మీరు హెల్ప్ అంటే నీది, ఒక నిమిషం, మీకు కాదు, క్యాప్టెన్సీ టాస్క్లో మీరు ఎటు సైడ్ నిల్చున్నారు? ఏదో ఒక సైడ్ నిల్చుంటే అయిపోయేది. నిల్చోకుండా నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేసావు, ఇవన్నీ అసలు ఏంది ఇది? నేను ఇండిపెండెంట్గా ఆడాను, అసలు ఏంది ఇది? ఇండివిజువల్గా ఆడినాక కూడా నాకు మీరు సపోర్ట్ కూడా చేయలేదు అన్నట్టుగా అంటుంది. అన్న తర్వాత భరణి అని అంటాడు, కాదు ఇంకో మాట అంటుంది దివ్య, మీకోసం స్టాండ్ తీసుకోవడం వల్ల నేను ఇన్ని మాటలు పాడుతున్నా అంటుంది. అనగానే భరణి అన్న కోపం వస్తుంది. వచ్చి ఎక్కడ దివ్య పడ్డది? ఎక్కడ నేను ఎన్ని మాటలు పాడుతున్నానో తెలుసా నీకు అని భరణి అని అంటాడు. అనగానే దివ్య అంటుంది, మీరు ఏం చెప్తారు? ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు పడ్డారు మీరు పడ్డారా? ఏ మాటలు పడ్డారు అని చెప్పి దివ్య. ఇదే కమాండింగ్ టోనే. లిటరల్లీ ఆయన మీద ఎంత కమాండ్ తెలుసా ఆమెకి, క్షమించాలి, చాలా కమాండ్గా మాట్లాడుతుంది. అబ్బా నాకు అర్థం కాదు, ఏదో పేటెంట్ రైట్ తీసుకున్నట్టే ఉంటుంది ముచ్చట ఆయన మీద. ఎప్పుడు పడ్డారు, ఎన్నిసార్లు పడ్డారు అంటే, ఎన్నిసార్లా? ఒక్కసారా, 2 సార్లు, ఎన్నిసార్లు అసలు? ఈ ప్రతిసారి హోస్ట్ సార్ వచ్చినప్పుడు, వీళ్ళు నాగార్జున గారు అంటలేరు, హోస్ట్ సార్ అని పిలుస్తున్నారు. హోస్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి బంధాలు అనుబంధాలు అని ఎన్నిసార్లు చెప్పారు ఆయన తెలుసా అని అంటాడు భరణి అన్న. కానీ దివ్య ఉండి, అది దివ్య వల్లనా? అది దివ్య వల్ల అని చెప్పారా? చెప్పండి. అది దివ్య వల్ల అని చెప్పలేదంటే నాట్ అబౌట్ యూ దివ్య, మరి నాట్ అబౌట్ యూ దివ్య అని అంటున్నారే, మళ్ళీ నాకు సంబంధం లేదు కదా. అది ఎప్పుడు వచ్చింది తెలుసా? నేను చెప్తాను వినండి. అది బెడ్ టాస్క్లో వచ్చింది. బెడ్ టాస్క్లో మీరు ఎవరి కోసం నిల్చున్నారు? ఆమె కోసం నిల్చున్నారు, అందుకు వచ్చింది అంటది. బాండ్స్ అనేది ఎవరి కోసం వచ్చింది? దివ్య కోసం వచ్చిందని ఒక్కరు చెప్పారా? ఒక్కరు కూడా చెప్పారు. ఇక్కడ భరణి నుండి బాండ్స్ అంటే ఆమె వస్తుందా? ఇంకేం రావా? బాండ్స్ అంటే ఏమొస్తాయి? ఇంకా ఏం రావా అంటాడు. ఏమొస్తాయి ఈ హౌస్లో బాండ్స్ అంటే ఎవరు వస్తారు నాకు ఇక్కడ చెప్పండి అంటే, నేను చెప్తా బెడ్ టాస్క్ అని చెప్తున్నాను కదా. ఆ తర్వాత నుంచి మీకు ఆ పేరు వచ్చింది. అప్పుడే అన్నారు కదా బాండ్స్ బర్నీ అని. అప్పుడు నేను మీ బాటిల్ మీద ఏం రాసినా? బాండ్స్ బర్నీ కాదు, బ్లాక్ బస్టర్ బర్నీ అని రాసినా లేదా అంటది. అమ్మా ఏంద్రా నాయన ఇది ఏందో, ఈ బాండ్ ఏందో, ఇలా కథ ఏందో రాసిన అంటది. బ్లాక్ బస్టర్ బర్నీ రాసానా లేదా? రాసినావు. ఆ వీక్లో నాకు సపోర్ట్ చేస్తూ మీరు బ్యాడ్ అయ్యారా? నా కోసం మీరు ఆగిపోయారా? లేదు కదా. నా వల్ల అంటారు నేనా? లిటరల్లీ కమాండింగ్, డిమాండింగ్.
ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది, ఏంది భరణి అని అంటాడు, నీకు డైరెక్ట్ నామినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు నిఖిల్కి చేయొచ్చు కదా నామినేషన్, నువ్వు నిఖిల్కో గౌరవ్కో చేస్తే మాకు ఇంకా బెటర్ ఆప్షన్ ఉండేది కదా అని అడుగుతాడు. అలా ఎలా చేస్తానని, నాకు అవకాశం లేదు కదా, వాళ్ళని అవకాశం అంటే వాళ్ళని చేయాలి అంటే ఒక పాయింట్ ఉండాలి, నాకేం గౌరవ్ మీద కానీ నిఖిల్ మీద కానీ పాయింట్ లేవు. అసలు హౌస్ అంతా కూడా వాళ్ళిద్దరిని వదిలేసారు నామినేట్ చేయకుండా, అంటే వాళ్ళని తీసుకొచ్చి నేను ఏ పాయింట్స్ నామినేట్ చేస్తా, అది కరెక్ట్ కాదు కదా. అందుకే నేను తనుజ మీద నాకు పాయింట్స్ ఉన్నాయి చేసిన అంటది. అంటే భరణి అన్న భయం చూస్తారా, మీకు అర్థమవుతుందా? లిస్ట్లో ఉండి వెళ్ళిపోతే ఏంటి ప్రాబ్లం అనే బాధ. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సాయికి ఒక సీన్ పడ్డది అనుకో, సాయి సేవ్ అయిపోయి రామురాథోడ్కి ఆల్రెడీ ఇదివరకు భరణి అన్నకంటే ఎక్కువ ఓటింగ్ ఉంది, సో ఈ లెక్కన భరణి అన్నకి లీస్ట్ వచ్చి వెళ్ళిపోతే అన్న భయం ఉంది. అందుకని చెప్పే అంటే వీళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు భరణి అన్నకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది బీబీ టీం, చాలా జాగ్రత్తగా ఇచ్చింది. అండ్ ఈయన బాండ్స్ మీదకి వెళ్ళి ముందరికి పోడు, ఇంకా గట్టి ఫైట్ ఉంటుంది అన్న సెన్స్లో ఇచ్చినట్టుంది. కానీ ఇక్కడ అంతా బాండ్స్ మీదనే పోతుంది, అంత కచరా అవుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకునే ఈ కాన్సెప్ట్, అరే మీరు గౌరవ్ని నిఖిల్ని కూడా పెడితే గౌరవ్, నిఖిల్, సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ ఉంటారు, సో ఈ ముగ్గురిట్లలో ఎవరొకరు వెళ్ళిపోయేటోళ్ళు మాకు సేఫ్ ఉండేది కదా అన్న సెన్స్లో అడుగుతుండనమాట. దివ్య నిఖిత మళ్ళీ టాస్క్లో మీకోసం నేను వచ్చాను, నా కోసం మీరు రాలేదు, అడిగే వరకు రారు, ఏ గేమ్లో అయినా మీరు అడిగే వరకు వచ్చారా, మీరు అడగకుండానే మీకోసం నేను నిల్చున్నాను, మీ గేమ్ మీది అని నేను వదిలేసిన, మీరు నా కోసం ఆడకపోయినా మీ గేమ్ మీదని మీరు గేమ్కి రెస్పెక్ట్ ఇచ్చాను నేను. బర్నీ నుండి పాయింట్స్ బర్నీ ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి అనే సెన్స్లో మాట్లాడుతారు. అక్కడికి అయిపోయింది ఇలా డిస్కషన్. తర్వాత ఇమాన్యుల్, డిమాన్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్న పాయింట్స్ పెట్టాక క్లారిటీ అన్న ఏంటన్నా మీరు అంత సీరియస్గా మాట్లాడుకున్న తర్వాత, అంత కొట్లాడుకున్న తర్వాత, అంత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా కలిసిపోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటాడు. అనగానే రే పాయింట్స్ పెట్టిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చిందిరా, మేమిద్దరం కొట్టుకుంటాం, అది ఎందుకు కొట్టుకుంటాం రా, ఎందుకురా మా ఇద్దరికి కొట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఏంది, ఇప్పుడు మాది అయిపోయింది, మేము క్లియర్ అయింది, వేరే వాళ్ళని నామినేట్ చేద్దాం అనుకున్నాం, అందుకే మేము వేరే వాళ్ళ ఛాయిస్ తీసుకున్నాం, ఎందుకురా మాకేదేం శత్రుత్వం ఉందరా, మాకేం శత్రుత్వం లేదు కదా అంటాడు. ఇక్కడనే సేమ్ డిస్కషన్ కళ్యాణ్ దగ్గర కూడా ఉంటుంది, అక్కడ ఇంకా డీప్గా డిస్కషన్ ఉంటుంది. ఎత్తుందా రికార్డ్? ఓకే రైట్. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. అయిపోయింది మా దగ్గర, మేమిద్దరం అంటే నా మనసులో ఉందంతా చెప్పేసిన తర్వాత నాకు క్లారిటీ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో నాకు వేరే వాళ్ళని పెట్టాలి అని అనిపించినప్పుడు తను సపోర్ట్ చేస్తా అంది, ఆమెకు కూడా వేరే వాళ్ళని ఉన్నది, సో మేము అనుకున్నాం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చినాం. అయినా మేమైనా శత్రువులం కాదుగా, నువ్వు సేఫ్ అని నువ్వు అంటే అది కరెక్ట్ కాదు, మేమైనా శత్రువులం కాదు కదా, సేఫ్ ఆడావన్నా నువ్వు అని అంటాడు. అనగానే అరే నువ్వు సేఫ్ అని ఫీల్ అయితే నేను ఏం చేయలేను, నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్ నువ్వు నన్ను చెయ్యి అని గుచ్చి నామినేట్ చేసుకున్నంత శత్రువులం కాదురా మేము. అరే నాకున్న పర్సన్కి తనకున్న పర్సన్కి ఇప్పుడు నామినేషన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిఖిల్ కానీ గౌరవ్ కానీ ఉన్నారో, అందుకని చెప్పి మేము కలిసి అనుకున్నాము, కలిసిపోయి నిలబడ్డాం, అందులో తప్పు లేదు. అయినా అది అయినా అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా, మా పర్స్పెక్టివ్ అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు గొడవలు, అయినా నా సమౌజ్జి నువ్వురా, నేను నీ విషయంలో ఏం మాట్లాడలేను, కానీ మిగతా వాళ్ళ విషయంలో మాట్లాడగలుగుతా, కానీ నీ విషయంలో కూడా మాట్లాడాల్సి వచ్చింది నామినేషన్లో, తప్పది. అంటే నామినేషన్లో మాట్లాడిన తప్ప అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టుగా తనుజకి నాకేం శత్రుత్వం లేదని చెప్తాడు. క్లియర్గా ఆలోచించరా అంటే ఆలోచించి సైలెంట్గా ఉన్నా అంటాడు. అది నీ ఇష్టం రా, నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకుంటే చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత సంజన వైల్డ్ కార్డ్స్లో దివ్య తప్ప, అంటే ఫైర్ స్టోన్తో కలిపినా కానీ దివ్య తప్ప ఇంకెవరు బచాయించలేదు, మొత్తం అందరూ అయిపోయింది, అంతా డొల్లా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇక్కడనే బర్నీ అన్న, ఇమాన్యుల్ చూసావా నా తనుజ నామినేట్ చేస్తూ ఫ్లోలో బర్నీ గారి గురించి నువ్వు నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పలేదు అన్నాడు, అమ్మో అన్నట్టుగా అంటాడు అన్నట్టు. అంటే బర్నీ అన్నకి తనుజ మీద దివ్య మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. కానీ దివ్యతోటి తెగదెంపులు చేసుకోలేకపోతాను, ఎంబటే ఉంటుంది ఆమె ఎప్పటికీ. ఇవాళ చూడు లైవ్ మొత్తం కూడా ఆమె ఇద్దరే కనబడతారు ఎప్పుడు చూసినా. అదే సంజన అంటది. ఇమాన్యుల్ మాత్రం ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాడు. బరువు ఎంతసేపు మోయగలిగినంత వరకు మోస్తాం, స్వతహాగా చచ్చిపోయేంత వరకు వేరే వాళ్ళని మోయాలంటే కష్టం కదా. నేనున్నాను, నేను ఎంత మెచ్యూర్ రిలేషన్షిప్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో, టాస్క్లో నాకు హెల్ప్ చేయకపోయినా నేను పట్టించుకోను, నేను స్పీడ్ తక్కువ అని నాతో ఎవరు టైప్ కాలేదు. ఈవెన్ ఇమాన్యుల్ కళ్యాణ్ అయ్యారు కానీ నాతో ఎవరు కాలేదు, అయినా నేను ఫీల్ కాలేదు, వాడి టాస్క్లో వాడు ఆడుకోవాలి అంతే అన్నట్టుగా చెప్తుంది. వెరీ నైస్, మంచి నేచర్. ఆ తర్వాత మనకి మెయిన్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అదేంటి తెలుసా, కళ్యాణ్ వర్సెస్ తనుజ. ఏమన్నా డిస్కషనా, కళ్యాణ్కి చాలా క్లారిటీ వచ్చింది, అండ్ ఇమాన్యుల్ తనుజ వీళ్ళంతా డబుల్ గేమ్లు ఆడుతారు, ఇందులో రీతు సపోర్ట్ కూడా ఉంది, వీళ్ళంతా కుమ్మక్కై వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది మనోడికి. ఎంత బాగా క్లారిటీ తీసుకుంటాడు తెలుసా, ఇక్కడ డిస్కషన్ అయిపోగానే రీతుతోటి పోయి క్లారిటీ తీసుకుంటాడు. నాకు మంచిగా అనిపించింది. కళ్యాణ్ కొంచెం ముందుకు పోతుండు, కొంచెం ఇక దేవుడి దయ్యా ఆయనకి కుదరాలన్నీ కూడా, తనుజాకి ఆపోజిట్గా నిలబడి ముందడికి పోతే కనుక చాలా ముందుకు పోతాడు. ఇక ఆయన కిస్మత్ మీద ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు ఎట్ట తిరిగేది తెలియదు. బిగ్ బాస్ మామ నాగార్జున సార్ బిగ్ బాస్ మామ వచ్చి లాస్ట్కి ఏం చెప్తాడు, ఏంటి తనుజ విషయంలో నీకు ఎవరో రాంగ్గా ఎక్కించినట్టున్నారు, నీ ఫ్రెండ్ తప్పుగా చెప్పడం వల్ల నువ్వు ఇలా అవుతున్నావు అని చెప్పి అన్నారనుకో, కథ మారిపోద్ది కదా. సరే కళ్యాణ్ తనుజతోటి డిస్కషన్లో బర్నీ గారిని నేను ఫస్ట్ మీరే స్విచ్ నొక్కారు అని చెప్పినప్పుడు, అది నాకు ఎవరో సపోర్ట్ చేస్తే హింట్ ఇస్తే చెప్పానని నీకు ఎవరని చెప్పారా అంటే, ఎవరన్నారు నువ్వు అన్నావు ఇదివరకు ఒకసారి నాతోటి,
కానీ హింట్ ఇచ్చారా ఎట్లా అని చెప్పారా అంటే నువ్వు హింటు అనే టాపిక్ మాట్లాడుతున్నావు అంటే నీకు ఎవరో హింట్ ఇచ్చే ఉండొచ్చు కదా అని అంటది తనుజ. అంటే తనుజ అన్నీ చూసినవి విన్నవి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అన్ని మనసులో పెట్టుకొని మీదికి చూడడానికి మొత్తం డ్రామా ఆడుతుందని చెప్పి ఇంకొకసారి నిరూపణ అయినట్టే. అంటే కళ్యాణ్ అంటాడు నాకెవరు చెప్పలేదు, నాకెవరు హింట్ ఇవ్వలేదు, హింట్ ఇవ్వకుండానే చెప్పాను నేను, నీకెవరో ఇచ్చారని చెప్పినారు కదా, సో నేను చెప్తున్నా నాకెవరు హింట్ ఇవ్వలేదు అని చెప్తాడు. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాడు. రాముకి నువ్వే చెప్పినావా కళ్యాణ్ నువ్వే చెప్పినావా కళ్యాణ్ నామినేట్ చేయమని అని అంటాడు. అడగంగానే ఫీజులు అవుట్ అయిపోతాయి అక్కడ మేడంకి. ఫీజులు అవుట్ అయిపోయి ఏమంటారు తెలుసా, నేను అది కల్ ఇదే తడబాటు వస్తుంది అన్నట్టు. అదే నేను మళ్ళీ చేసి చూపిస్తున్నా యాజిటీస్గా. నేను కళ్యాణ్ అని అది ఉందా అని అడిగాను, నీకు ఎవరుంది అని అడిగాను, కళ్యాణ్ ఉందా అని అడిగితే అవును అన్నాడు. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే నేను ఎలా ప్లాన్ చేసామంటే మేము ఎలా ప్లాన్ చేసామంటే ఎవరెవరు అందరూ ప్లాన్ డబ్బా ఇక్కడ అంతా కుమ్మక్కయ్యి ఊరికే కొట్టుకుందాం జరసేపు అనుకున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే ప్లాన్ చేసాము, ఎవరెవరు సపోర్ట్ తీసుకొని ఆడతారో వాళ్ళని నిలబెడితే ఎలా ఉంటుందో అని అనుకున్నాము, అదే చూసాము. కానీ డిమాండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డిమాండ్ నిన్ను నామినేట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా ఇమాన్యుల్ నేను చేస్తాడా చెప్పలేం కదా. కళ్యాణ్ నుండి నేను ఫిక్స్ అయిపోయాను, ఇమ్ము అన్నని పక్కన పెడితే ఎవరైనా ఇమ్ము అన్నకి సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. నేను ఫస్ట్ వీక్లో ఆడలేదు, సెకండ్ వీక్లో ఆడలేదు, ఇట్లాంటి ఏమైనా రీజన్ చెప్తారు. నేను ఫ్లిప్ అయ్యాను, అదొకటి రీజన్ చెప్తారు. చాలా రీజన్స్ ఉన్నాయి. నేను లాస్ట్ వీక్ టాస్క్లో ఓడిపోయాను, ఇట్లాంటి రీజన్స్ చెప్పేసి నన్ను పక్క జరపచ్చు. ఇమాన్యుల్ ఎక్కడ కూడా ఓడిపోదు, ఇమాన్యుల్ ఏ టాస్క్లో ఓడిపోలేదు, ఎక్కడ కూడా ఓడిపోలేదు. కాబట్టి ఇమాన్యుల్ ఎవరు తీసేయరు. ఫస్ట్ వీక్ నేను డల్ అయినా అంటారు, మొన్న పైపుల టాస్క్లో ఓడిపోయినా అంటారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఖచ్చితంగా నన్ను తీసేయడానికి ఆప్షన్స్ ఈజ్ దేర్ అని చెప్తాడు. తను చూడండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాముని అడిగితే అసలు నాకు పాయింట్స్ ఉన్నాయి అన్నాడు వాడు. నాకు అప్పటిదాకా కూడా వాడు ఎవరికి చేస్తాడో తెలియదు. నేను ఇప్పటికే లాస్ట్లో పోయి నేను నిఖిల్ గౌరవ్ వాళ్ళది అనుకున్నాను నేను. అయితే నేను యాక్చువల్లీ రాముని అడిగితే నాకు పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. నేను అక్కడ షాక్ అయ్యాను. ఓకే, అయినా నేను లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ది గౌరవ్ది చేద్దామని వెళ్తుంటే అక్కడ ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేశాడు నాకు అని అనగానే ఇమాన్యుల్ కూడా నాతో కలిసి ఆడాడు, ఇద్దరం కలిసి ఆడినామన్నట్టుగా చెప్తుంది. చెప్పంగానే కళ్యాణ్ నుండి సేఫ్ ఆడారు అంటాడు. అంతే సింపుల్గా ఒకటే మాట, సేఫ్ ఆడారు అనగానే తనుజ ఉండి ఏంటి సేఫ్, ఎక్కడ సేఫ్ అని ఇక్కడ సీరియస్ అవుతుంది. అబ్బా ఓహో దొరికిపోయినావు అన్న సెన్స్ వస్తుంది. కొంచెం ఆల్రెడీ కళ్యాణ్ అని నువ్వు రాముకి చెప్పింది నువ్వేనా అని అడగడంతో కొంచెం కాలుతుంది మేడంకి. అక్కడ ఏదో కవర్ చేస్తుంది. మళ్ళీ ఎంబడి ఇక్కడ నువ్వు సేఫ్ ఆడినావు, మీరిద్దరు కలిసి సేఫ్ ఆడిరు అనగానే ఎక్కడ సేఫ్, మేము ఇది కొట్టుకొని మేము కలిసిపోయాము, కలవడం తప్ప మేము కొట్టుకుంటూనే ఉండాలా? అసలు మేము కొట్టుకున్న తర్వాత కలిసిపోతే గేమ్ అది ఇప్పుడు ఈ తప్పే ఉంది. తనుజ ఒక్క నిమిషం కళ్యాణ్ గొడవలు పెట్టుకుంటూ ఉండడం కాదు, గొడవలు పెట్టుకున్న తర్వాత కలిసిపోవచ్చు కదా. నా మనసులో ఉందంతా చెప్పేశాను, ఆయన మనసులో ఉందంతా చెప్పేసిండు. ఏడ్చుకుంటూ కలిసిపోలేదు, ఏడ్చుకుంటూ ఏదో సార్ట్అవుట్ చేసుకుని కలిసిపోలేదు, మేము క్యాజువల్గా కలిసిపోయాం. అఫ్కోర్స్ లోపల ఉందంతా బయట పెట్టేసిన తర్వాత ఆయన చెప్పాల్సిందంతా ఆయన చెప్పాడు, నేను చెప్పాల్సిందంతా నేను చెప్పిన తర్వాత నో మోర్ డిస్కషన్. ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను రీతు ప్లాన్ చేసుకుంటుంటే ఆయన వచ్చిండు, ఎస్ నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నాడు. అంటే దానికంటే ముందే డిస్కషన్ జరుగుతుంది, అది చెప్పరు వీళ్ళు. దానికంటే ముందే నీ చీర బాగుంది అది బాగుంది అని డిస్కషన్ జరుగుతుంది, అది చెప్పదు ఈమె. ఎస్ అని చెప్పాడు. అతను కూడా నిఖిల్ని చేయాలి అంటే రీతు నిఖిల్ని చేయని అన్నది, నాకేమో నిఖిల్ కావాలని ఉంది కాబట్టి నిఖిల్కి చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు అని చెప్పి ఇట్లా డిస్కషన్ అంతా పెడతారు. చెప్తుంది ఇట్లా జరిగిందని చెప్తుంది. కళ్యాణ్ అండి నువ్వు ఆ మనిషిని ఆ టైంలో మాట్లాడడానికి రెడీగా లేవు, నువ్వు ఆ మనిషితో ఆ టైంలో మాట్లాడడానికి రెడీగా లేవు కదా అంటాడు. తనుజండి నా పాయింట్స్ పెట్టుకొని నువ్వు అతని దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకున్నట్టుగా నేను ఇంకొకరి పాయింట్స్ పట్టుకొని అట్లా క్లారిటీ తీసుకొని నేను మీదకి ఎక్కుతూ ఉంటుంది అన్నట్టు. కళ్యాణ్ అండి నేను ఇమ్ముకి ఇచ్చాను క్లారిటీ తీసుకోవడానికి, ఇమ్ము దగ్గరికి వెళ్ళాను అంటే నేను ఒకరి పాయింట్స్ తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర క్లారిటీ తీసుకోవాలని నేను అనుకోను అని చెప్పి ఇటు తిప్పేసి కళ్యాణ్ ఏదో తప్పున్నట్టుగా బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. కొద్దిగా 2-3 పాయింట్స్ ఇచ్చినా డిస్కషన్ చేస్తుంటారు, నా పాయింట్స్ తీసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు, అది కాదు ఇది కాదు అని అంటుంది. ఆ తర్వాత సాయి టాపిక్ వస్తుంది. ఆ తర్వాత సాయి టాపిక్ ఏమంటుంది ఇంకా కొంచెం సీరియస్గానే పోతుంది. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, మేము మాట్లాడుకున్నామన్నా నీ ప్రాబ్లం అంటుంది. ఇది ఒకటి మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇమాన్యుల్ నేను మాట్లాడుకున్నాను నీ మెయిన్ ప్రాబ్లమా అంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, తనుజ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆపోనెంట్గా పోగానే కలిపేసుకుంటుంది చూడు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆపోజిట్గా వచ్చి గట్టిగా మాట్లాడినందుకు రేపు నుంచి అతి ప్రేమ చూపిస్తుంది. ప్రేమ చూపించేసరికి మనోడు కరిగిపోతాడు. కరిగిపోయాను కర్పూర. ఇప్పుడు డిమాండ్ పవన్ పని అయిపోయిందబ్బా, ఎంబడే కలిపేసుకుంది. అసలు ఒక్క రోజులు మారిపోద్దబ్బా మొత్తం సినిమా. ఎంబడే దోస్తు ఆమె కోసం నిలబడేటట్టు అయిపోతారు. అదేందో మ్యాజిక్ మందే ఎక్కడ దొరుకుతుందో. నెక్స్ట్ తనుజ సాయి టాపిక్ తీసుకొని ఈరోజు నామినేషన్లో సాయి టాపిక్ వస్తుంది, బర్నీ టాపిక్ వస్తుంది, వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తనుజ ఉండి ఇక్కడ ఎవరు కిడ్స్ లేరు, ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఉన్నాను అసలు అనుకుంటే అంటుంది. గేమ్లో నేను 100% ఇచ్చే వాళ్ళకి గెలిపి ఈ అంతా సోది డిస్కషన్ అంతా జరుగుతుంది అబ్బా. కళ్యాణ్ నుండి
నీకు ఏదైనా భరణి గారి గురించి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీకు అనిపించినప్పుడు చెప్పాలంటే నేను ఎందుకు చెప్తా? చెప్పను నేను. అంటే చెప్పాలి కదా! నీకు అనిపించింది భరణి గారు కరెక్ట్‌గా చేయలేదు. అక్కడ ఎవరైతే గేమ్‌లో ఆడిన వాళ్ళని తీసుకుంటా అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. అక్కడ మాట్లాడకుండా ఇక్కడొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు అనంటే, నేను చెప్పను. నేనెందుకు చెప్తా? వేరే వాళ్ళ పాయింట్స్ తోటి నేను క్లారిటీ తీసుకునే నేచర్ కాదు. వేరే వాళ్ళ పాయింట్స్ తోటి క్లారిటీ తీసుకోవడం ఏంది? ఇప్పుడు దివ్య నిఖిత, భరణి ఈ క్లారిటీ నేను తీసుకోవడానికి కాకుండా నువ్వు డైరెక్ట్‌గా అక్కడ నీకు నేను పోవాలి అనుకుంటున్న కంటెండర్‌గా నన్ను సెలెక్ట్ చేసుకొని లేదంటే నాకు సపోర్ట్ చేయండి అని నువ్వు గట్టిగా అక్కడ మాట్లాడాలి. అక్కడ మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడొద్దు అంటే నా ఇష్టం ఉన్నప్పుడు నేను మాట్లాడతానని మాట్లాడుతది. సరే అయిపోద్ది. ఆ తర్వాత కళ్యాణ్ పోయి రీతు చౌదరి దగ్గర కూర్చుంటాడు. యాక్చువల్లీ ఏమంటదంటే తనుజ నిన్ను నామినేట్ చేస్తారు అని డిమాండ్ పవన్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ తర్వాత పోయి డిమాండ్ పవన్‌ని రీతుని అడిగితే సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఏం ఆన్సర్ కూడా చేయలేదు అంటది. టక్కన పోయి రీతు చౌదరి దగ్గర కూర్చుంటాడు. ఇమాన్యుల్ తోటి ఆపోజిట్గా ఎవరున్నా కానీ వాళ్ళనే నామినేట్ చేస్తారు. అది కామనే కదా అని అంటాడు రీతుతో. అవును అన్నట్టుగా అంటది. ఇప్పుడు దానికి ఇప్పుడు డిమాండ్ పవన్ నన్ను నామినేట్ చేసినందుకు అసలు తనుజ ఎందుకు షాక్ అయింది? ఒకటి నేను షాక్ అయినా అంటది. తనుజ ఎందుకు షాక్ అయింది? అండ్ ఇంకోటి మిమ్మల్ని అడిగితే మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదు అని అంటాడు. అనగానే నేను ఎందుకు ఆన్సర్ చేయలేదురా? నన్ను అడిగింది నాకేం తెలుసు, వాడికే తెలుసు, వాడే కదా నామినేట్ చేసింది, వాడిని అడుకోపోవాలి అన్నారు అంటది. ఇది జరుగుతుంది. అండ్ డిమాండ్ పవన్ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుంటే బాగుండేది. తీసుకోకపోయినా మనోడికి అర్థమైపోయింది. ఇదంతా డబుల్ గేమ్ ఆడుతారు, వీళ్ళంతా కుమ్మక్కాయ ఆడుతున్నారు, దీనివల్ల మనం పెద్ద బదనం అవుతున్నాం, బకరాలు అవుతున్నాం అని ఒక క్లారిటీ వస్తుంది. అక్కడికి మనకి మిడ్ ముచ్చట్లు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సరే ఎపిసోడు ఎవ్వారమంతా ఏలూరే జించక్క చిక్కి చక్క జించక్క చిక్కి చక్క అని పాడుతూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ మామ ఈ కొన్ని సీన్లు చూపించిన తర్వాత భరణి అన్న నామినేషన్లో నాకు అన్ఫేర్ జరిగింది. ఎందుకంటే నిఖిల్ కూడా మధ్యలో ఉన్నాడు కదా, అటు ఇటు సపోర్ట్ చేయకుండా నిఖిల్ కూడా మధ్యలో ఉన్నాడు. దివ్య అండ్ తనుజ క్యాప్టెన్సీ టాస్క్లో అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదు, వీళ్ళంతా నన్ను ఎందుకు టార్గెట్ చేసిరు అని అంటాడు. నాకు అనిపించింది సుమన్ అన్న కూడా అవును అతన్ని ఎందుకు చేయలేదు, కరెక్ట్ కాదు కదా అంటాడు. నాకేమనిపించిందంటే వీళ్ళకి ఆట తెలియలేదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ బాండింగ్ ఎవరికి ఉంది ఆయనతోటి, వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు. నాకెందుకు రాలేదు నాన్న 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 అన్న 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 నాకెందుకు రాలేదని కొట్టుకొని వస్తారు. గైడ్ కోసం నిఖిల్ కోసం ఎందుకు బాధపడతారు? బాధపడరు కదా, అందుకే ఆయన నామినేట్ చేయలేదు. అది సంగతి. యా. సో ఆ తర్వాత ఫోన్ పెట్టారు. ఫోన్ చూసిన తర్వాత ఫ్యామిలీస్ ఫోన్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టు. కొంచెం ఎగ్జైట్ అయ్యారు ఎమోషనల్గా. సో అందరూ మన అక్క సంజన అక్క కూడా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి 2 వారాల నుంచి మనసులో ఉన్నది నా మీద తనుజకి పాయింట్స్ పెట్టడంతో మొత్తం బర్స్ట్ అవుట్ అయిపోయింది. ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇమాన్యుల్ అంటే నా మీద తనకున్న పాయింట్స్ అన్ని పెట్టేసింది, నేను ఆమెకున్న పాయింట్స్ అన్ని పెట్టేసరికి మొత్తం క్లియర్ అయిపోయింది, లోపల ఉన్నంత బర్స్ట్ అవుట్ అయిపోయిన తర్వాత హ్యాపీ అయిపోయినాం అన్నట్టుగా మాట్లాడతాను. ఎవరి ఇంట్లో అక్కడ భరణి అన్నింట్లో ఎవరి ఇంట్లో లేరు చెప్పుకుంటాడు. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయినాం ఆడియన్స్ చెప్తాను అన్నట్టు. తనుజ ఫ్యాన్స్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయినాం. ఓకేనా మీకు? ఓకే. నెక్స్ట్ ఫస్ట్ కాల్ తనుజ అవుతుంది. తనుజ ఎత్తగానే కంటెండర్షిప్ టాస్క్ స్టార్ట్ అయింది అందరికీ చెప్పు అని చెప్తాడు. చెప్పగానే ఆ కంటెండర్షిప్ టాస్క్ స్టార్ట్ అయింది అని చెప్తుంది. చెప్తే ఎవరు నమ్మరు. సీక్రెట్ టాస్క్ అంటారు. నేను ప్రాంక్ చేద్దామని అనుకున్నా, నాకు ఫ్యామిలీ వచ్చింది ఫోన్ చేసిరు అన్నట్టుగా నేను చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇది కొంచెం ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను అట్లా చెప్పదలుచుకోవట్లేదు. ఇదే చెప్పిండు, టాస్క్ స్టార్ట్ అయ్యింది అని చెప్పిండు అని చెప్తాడు. ఆ తర్వాత ఎత్తినోళ్ళని తీసేస్తారా, ఎన్ని డిస్కషన్ జరిగినాయి అదే మనకు ప్రోమోలలో చూసినాయి. ఆ తర్వాత సెకండ్ కాల్లో వచ్చినప్పుడు సంజన ఎత్తిన తర్వాత సంజన ఎలా ఉన్నావు? బాలేను బిగ్ బాస్, మా ఫ్యామిలీది యొక్క వీడియోనో ఏదైనా చూపించండి బిగ్ బాస్, చాలా అదైపోయినా లో అయిపోయినా అన్నట్టు చెప్తుంది. సంజనక్క స్టార్టింగ్లో అంటే ఖచ్చితంగా ఏదో చూపించేటోళ్ళు, కానీ ఇప్పుడు చూపించారు. ఎందుకంటే సంజనక్క దగ్గర నుంచి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ టీఆర్పీ వస్తలేదు. టీఆర్పీ ఎవరిస్తే వాళ్ళకి ఏదంటే అది ఇస్తారు. అది అందుకే తనుజకి అంత ప్రిఫరెన్స్. తనుజ చుట్టూ టీఆర్పీ నడుతుంది కాబట్టి తనుజకి ప్రిఫరెన్స్ వస్తుంది. వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంది. కాఫీ కావాలంటే కాఫీ వస్తుంది, చాయ్ కావాలంటే చాయ్ వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. అది అంతా టీఆర్పీ మాయ. సరే నెక్స్ట్ రీతు రీతు ఎత్తుతుంది. రీతు ఎత్తిన తర్వాత తనుజ చెప్పింది నమ్మినవా అని అడుగుతాడు. నమ్మలేదంటే గుడ్ గర్ల్ వెరీ నైస్ అంటాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటది. ఆ తర్వాత సరే నువ్వు నమ్మట్లేదు కదా, గుడ్ జాబ్, వెరీ నైస్, నమ్మకమే ఈ టాస్క్లో ముఖ్యమైనది అని చెప్తాడు. నమ్మకమే లేకుంటే బతికేది, స్నేహం అన్నది నమ్మకమే, అభిమానం అన్నది నమ్మకమే, ఆశ అన్నది నమ్మకమే, పెను శ్వాస అన్నది నమ్మకమే. తెలుసా ఈ పాట? రైట్. సేఫ్టీ. సరే నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక టాస్క్ పెడుతున్నామని చెప్పిండు బిగ్ బాస్ మామ. 3 టీంలు ఉంటాయని చెప్పిండు. టీమ్ ఆరెంజ్, టీమ్ బ్లూ, టీమ్ పింక్, 3 టీంలు ఉంటాయి. సో ముగ్గురుగా నేను సెలెక్ట్ చేస్తాను. మిగిలిన 4 వెళ్ళి ఒక్కొక్కరిగా మీరు టీంలలో తీసుకోవాలని చెప్తే తనుజ, ఇమాన్యుల్ అండ్ గౌరవ్ ఒక టీము, భరణి, నిఖిల్ అండ్ రీతు ఒక టీము, దివ్యనికిత, కళ్యాణ్ అండ్ సాయి ఒక టీం అని చెప్పిండు. మిగిలిపోయిన 4 డిమాండ్ పవన్ని రా పక్కన కూర్చో అని అందరు అడుగుతున్నారు. కానీ ఆయన ఎక్కడికి పోతాడు తెలుసు కదా, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే ప్రాణం విలవిలా అనుకుంటూ డిమాండ్ పవన్ రీతు చౌదరి దగ్గరికి పోయిండు. నాకు ఎవరు కంటెంటర్షిప్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి పోతా, నాకు ఎవరు టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఇస్తారో వాళ్ళకే పోతా అని చెప్పి పోతాడు అన్నట్టు. సో సుమన్ అన్నని వీళ్ళు ఎవరు మన దివ్యనికిత వాళ్ళు బ్యాచ్ బ్లూ టీం వాళ్ళు తీసుకుంటారు. అండ్ మన
పవన్ ఎవరు మన ఎవరాళ్ళు సుమనన్న రాము రాథోడ్ని తనుజ తీసుకుంటుంది. తనుజ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తనుజ, ఇమ్ము, గౌరవ్, రాము. వెరీ నైస్. రాము అండ్ ఇమాన్యుల్ ఖతర్నాక్ ఆడిరు. సరే, ఈ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మనకి సీక్రెట్ టాస్క్ గురించి బిగ్ బాస్ మామ థర్డ్ కాల్లో ఇమాన్యుల్ ఫస్ట్ ఎత్తుతాడు. ఇమాన్యుల్ ఎత్తిన తర్వాత పరిగెత్తిన విధానం చాలా బాగుంది అని చెప్తాడు. ఆ తర్వాత బర్నీకి ఇవ్వు అంటే బర్నీ ఎవరిని తీసుకుంటున్నారంటే ఇంకా బర్నీ ఎవరిని తీసుకుంటారనగా స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి 16 మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాడు. రాసి డిమాండ్ అనుకుంటున్నాం అంటే శారీరక బలమే కాదు ఏదైనా ఉండొచ్చు కదా అని అంటే రెబల్ ఎవరు అనుకుంటారంటే నాకు ఇంకా తెలియలేదు, తెలుస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న వస్తాడు. రెబల్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు అంటే బర్నీ గారు అయితే బాగుంటుంది అని అంటాడు. బర్నీ అన్న అయితే బాగుంటుంది అంటాడు. నాకు అర్థం కాదు, ఈ హౌస్లో సుమన్ అన్నకి, దివ్యకి, రాముకి, ఇంకొంతమందికి సీఎం పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, బర్నాన్నకి ఇస్తే బాగుంటుంది, పిఎం పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, బర్నాన్నకి ఇస్తే బాగుంటుంది అనేటట్టే ఉన్నారబ్బా వీళ్ళు. అంతా బర్ణీమయం అన్నట్టు ఉంటుంది. సరే, ఆ రెబల్ ఉన్నారు. రెబల్ అని చెప్పిన కదంటే చెప్పారు బిగ్ బాస్. ఆ రెబల్ ఎవరు బిగ్ బాస్? నువ్వే. నేనేనా? ఓకే. 10 సీక్రెట్ టాస్క్ ఇస్తాను, అక్కడ ఫినిష్ చేయాలి ఉంటుంది. సరే పో, బాత్రూంలోకి పో, అక్కడ క్లబ్లో అక్కడ ఉంటుంది తీసుకుని పోవాలంటే అక్కడ ఇమాన్యుల్ అబ్బా. ఇమాన్యుల్ సూపర్ గేమర్ అబ్బా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటేనే ఇమాన్యుల్ టక్కన గెస్ చేస్తాడు. సీక్రెట్ టాస్క్ సుమన్ అన్నకి ఇస్తే మామూలుగా ఉండదు కదా, రెబల్ కనుక సుమన్ అన్న అయితే పీక్ పడేస్తాడు, అయ్యా మామూలుగా ఉండదు అంటాడు. అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే బిగ్ బాస్ పడుకున్నట్టున్నాడు, బిగ్ బాస్ లేపడే బిగ్ బాస్ అయ్యో పడుకున్నట్టున్నాడు అయ్యా చూడండి అయ్యా అంటాడు. కానీ అక్కడనేమో సీక్రెట్ టాస్క్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న రీతు చౌదరి వచ్చి అడుగుతూ ఒకవేళ మీరే రెబల్ అయితే కనుక నన్ను టీంలో నుంచి తీసేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ముందు చెప్పేసుకుంటుంది. చాలా తెలుగు కదబ్బా. ఈ డీలింగ్లు సెట్ చేయాలంటే రీతు చౌదరి తర్వాతనే అందరి దగ్గర పోయి మాట్లాడుతుంది. డోంట్ గివ్ మీ లీస్ట్ ప్రియారిటీ అని చెప్పేస్తుంది. ఆ తర్వాత సుమన్ అన్న, దివ్యనికిత అక్కడ బాత్రూంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. మీకు ఏం పవర్ ఇచ్చారు, మీకు ఫోన్లో ఏం చెప్పారంటే నాకు పవర్ ఇచ్చారంట. ఎవరికి వాళ్ళు ఫోన్ మాట్లాడిన వాళ్ళంతా నాకు పవర్ ఇచ్చారు అని చెప్తారు. పవర్. తర్వాత సాయి కళ్యాణ్కి చెప్తాడు, ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ నువ్వే అవుతావు రెబల్కి మాత్రం అని చెప్తాడు. ఎందుకు చెప్తాడబ్బా, ఏదో గమ్మత్ గీసి చేస్తాడు ఆయన. తర్వాత సాయి కాల్ వస్తుంది. సాయిని బిగ్ బాస్ మా భలే ఆడుకున్నాడు అనిపిస్తుంది. సాయి నేను చెప్పినట్టు చెయ్యి, ఒక్కసారి వెనక్కి తిరిగి అందరినీ చూడు అని చూస్తాడు. ఆ తర్వాత బర్నీకి వేలు పెట్టి చూపి, కానీ బర్నీకి వేలు పెట్టి చూపిస్తే బర్నీ పట్టించుకోలే. వెనక్కి తిరిగి చూస్తే అంత అనుమానం ఏదో చేయడానికి ప్రయత్నం చేసినట్టు చూస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఫుల్ నవ్వుకుంటారు అబ్బా. వీళ్ళు ఏందో బాగా నవ్వుకుంటారు, భలే నవ్వుకుంటారు. అసలు దేనికి నవ్వుతారో అర్థం కాలేదు. కానీ నాకు మీకు అర్థమైందా? కింద కామెంట్ చేయండి ఎందుకు నవ్వారు. బర్నీ అన్న సుమన్ శెట్టి అన్న ఒకటే సిగ్గుపడతారు, నవ్వుతారు, కిలకిల నవ్వారు ఎందుకో. సరే, ఇక సుమన్ శెట్టి అన్న ఇంత అయిపోయిన తర్వాత, ఇంత ల్యాగ్ చేసిన తర్వాత నాకు కనబడలేదు అని చెప్తాడు. సావు కబురు చల్లగా అన్నట్టు, నాకు అది మీరు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కానీ నాకు అది కనబడలేదు అంటాడు. కనబడలేదు అనగానే ఓరి నా అనుకున్నాడు వచ్చి బిగ్ బాస్ మా ఈయన కామన్ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది. సరే దివ్యకి ఇద్దామని చెప్పి దివ్యకి ఇచ్చారు. దివ్యకి ఇచ్చిన తర్వాత ఈ గ్యాప్లో టీంలో సెలక్షన్ అంతా అయిపోయింది. దివ్యకి వచ్చిన తర్వాత నువ్వే రెబల్ ఇస్తున్నా నీకు, అండ్ ఇంకోటి సుమన్ అన్న ఉన్నాడు ఆల్రెడీ రెబల్, మాట్లాడుకోపో, ఇద్దరు కలిసి టాస్క్లు ఫినిష్ చేయండి అన్నారు. దివ్యకి ఈజీగా సుమన్ అన్నకి చేయలేకపోతానని చెప్పి ఇచ్చేసినట్టుగా అనిపించింది. ఇచ్చిన తర్వాత దివ్యనికిత బాగానే చేసింది. బర్నీ అన్న ఆడుకుంది, జర కూసోలే అని చెప్పి టార్చర్ పెట్టింది. ఆర్ట్ ఫిలింలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మీరు, ఆర్ట్ ఫిలింలో లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మీరు అని లేపి కూర్చుని పెట్టింది. ముగ్గురిని ఫినిష్ చేసిన తర్వాత కళ్యాణ్ని తీసేస్తామని చెప్పింది. కళ్యాణ్ని తీసేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ టీం అయినా వాళ్ళ టీంలో మంచి గట్టి పిండం, అసంటోని తీసేసి ఇలా ఆడి ఓడిపోవడం. సరే టాస్క్ అయింది. టాస్క్లో ఇమాన్యుల్, రాము ఇచ్చి పడేసారు. ఇదికు నిఖిల్ అండ్ మన డిమాండ్ చేసిరు కానీ అంత బాగా చేయలేకపోయారు, అంటే అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. నిఖిల్ చాలా స్లోగా ఉన్నాడు అండ్ డిమాండ్ కూడా నిదానంగా చేసిండు. రాము దగ్గర ఏంటంటే భయం లేదబ్బా, ఓడిపోతామని గెలుతామని భయం లేదు. ఏది గుడి అడిమారి గుడి దెబ్బలు చేసి పడేసింది అంతే. దాన్ని పెట్టేసి పక్క జరిగింది. ఇమాన్యుల్ ఎక్కిండి ఫటాఫట పెట్టేసి కథం, భయం లేదు. ఒకరి దగ్గర స్కిల్ ఉంది, ఇంకొకరి దగ్గర భయం లేని తనం ఉంది, ఫియర్లెస్నెస్. దానివల్ల ఈజీ గెలిచేసారు. అదే బాయిలో ఉన్న కప్పకి పైకి ఎక్కుతుంటే ఆ పైనుంచి ఉన్న వాళ్ళంతా నువ్వు ఎక్కలేవు అని నడుస్తుంటే పైకి ఎక్కేసిందట. ఎక్కేసిన తర్వాత అరే నువ్వు ఎక్కలేవు కదరా ఎట్లా ఎక్కినావు అంటే అన్నదంట. ఏంది ఓహో ఈ చెవిటి కప్ప మనం అరుస్తా ఉంటే ఎంకరేజ్మెంట్ అనుకుని ఎక్కేసింది అన్న ఫీలింగ్ అన్నట్టు. లైక్ దట్ మనకి భయం లేదు కాబట్టి టక్కటక్కడ చేసేసిండు. టాస్క్లో గెలిచారు. దివ్యనికిత పుణ్యమా అంటే ఆ టాస్క్లో మన కళ్యాణ్ సైడ్ అయిపోయాడు, బాధపడ్డాడు. సో టాస్క్లో క్లీన్ స్వీప్ బై రాము అండ్ ఇమ్ము. ఆ తర్వాత కాల్ టు తనుజకి వచ్చి సేఫ్టీ కార్డ్ ఎవరికి ఇస్తావమ్మా అంటే గ్రీన్ కార్డ్ తీసుకొని పోయి ఇమాన్యుల్కి ఇస్తారు. ఏ కార్డ్ అయినా, కిరీటాలైనా, గోల్డెన్ స్టార్ అయినా ఏదైనా ఇమాన్యుల్కి రావాల్సిందే. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ఇమాన్యుల్. కానీ ఒక్క రైవల్రీ అనే పాయింట్ లేక, గట్టి శత్రుత్వం అనేది లేక, వారు వన్ సైడ్ అయిపోయి ఒక సైడ్ నడుస్తూ పోతుంది, ఇమాన్యుల్ సైడ్ తిరుగుతలేదు. దట్ ఈస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ దిస్ గై
ఇమాన్యుల్. కానీ లిటరల్లీ సూపర్ ప్లేయర్ అబ్బా, అన్ని రకాలుగా నెంబర్ 1 ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక బిగ్ బాస్ అనే దానిలో ఏంటంటే పంచాయతీ పెట్టుకోకపోతే, రైవలరీ లేకపోతే విన్నర్ కాలేరు. అది రైట్. సెకండ్ చిట్టు మెత్త కింద ఉందంటే రాత్రి వాళ్ళు జైల్లో దగ్గర ఉన్న మెత్త దగ్గర నుంచి నీ చిట్టి తీస్తారు. అక్కడ ఏంటంటే టెట్రా ప్యాక్లలో ఉన్న పాలని ఒక డబ్బా పాలు తాగాలి, మిగతా అన్ని తీసుకుపోయి లోపల పెట్టాలి. ఇవి సీక్రెట్ టాస్క్లు. దీనికోసం వాళ్ళు రాత్రంతా కష్టపడి దొంగతనంగా పాలు తాగడం, అక్కడ కళ్యాణ్ చూస్తుంటే డ్రామా చేయడం, అదంతా చేసిరు. సరే, చూడడానికి ఒక కొంత ఫన్నీగానే అనిపించినా కానీ పసలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సీక్రెట్ టాస్క్ అన్నంత మజా లేదు. ఏదో నడిపిస్తారు అంతే. రేపు మళ్ళీ దయ్యాల టాస్క్ ఉంది, హర్రర్ టాస్క్. అందులో మనకు తంజావూరు ప్రోమో చూపించారు కదా. సో హర్రర్ టాస్క్ ఇట్స్ లిటరల్లీ ఫన్నీ టాస్క్. డే అంతా కూడా సింపుల్గా ముచ్చట పెట్టుకోవడం ఉంటుంది. నైట్ వచ్చేసి హర్రర్ టాస్క్ పెడతారు. సో అందరూ పోతారు, టేస్ట్ చేసి, స్మెల్ చూసి, టచ్ చేసి ఐటమ్ని కనిపెట్టాలి. స్మెల్ అండ్ టచ్, దాంతో ఐటమ్స్ని కనిపెట్టాలి. అదే స్లర్రీలు పెడతారు, జెల్లులు పెడతారు, ఎగ్ సొన పెడతారు, వాసన చూసి చెప్పాలి. ఇట్లాంటివన్నీ చేసి మొత్తానికి అయితే దయ్యాలు గీయాలని భయంతో కొంత ఫన్నీ ఎంటర్టైన్మెంట్తో కూడిన ఎపిసోడ్ రేపు రాబోతుందని అర్థం. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభఖైర్, గుడ్ నైట్, శుభరాత్రి.